దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా ప్రభువుని స్తుతించి ఆరాధన చేయగా దేవుడు మన మధ్యలో మరి ప్రవేశించాడు, మన మధ్యలో ఉన్నాడు అని నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడుదాం. అవును, మనం నమ్ముకున్న దేవుడు స్తోత్రాలు చెల్లిస్తే, పాటలు పాడితే, చప్పట్లు కొడితే, ఆనంద కేకలు వేస్తే, ఆర్భాటిస్తే ఏమండి ఆసీనుడు అయ్యే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా దేవుడు ఉంటాడండి. ఎక్కడ దుఃఖం ఉంటుందో అక్కడ సాతానుడు ఉంటాడు, వాడిని మనం పారదోయాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటటువంటి అంశం ఏంటంటే, కథలని మందిరము, కదిలే మందిరాలు. ఏంటండి? కథలని మందిరము, కదిలే మందిరాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో ఈ హెడ్డింగ్ చూడగానే ఏదో వింతగా అనిపిస్తుంది, తీరా చూస్తే వాక్యంలోనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్దిగా ఆశ్చర్యం కలిగేలాగా చేయటం, లోపలికి వెళ్ళే ముందు పైన ఏంటో 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 అని అనిపించేలాగా ఉంటుంది. చాలామంది ప్రసంగాలు చేసేటప్పుడు హెడ్డింగ్స్ అన్నీ కూడా లోపలికి వెళితే దివ్యమైన దేవుని మాటలే ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ హెడ్డింగ్స్ గురించి మనం పెద్దగా ఆలోచన చేయని అవసరం లే, కానీ లోపల ఉన్న దేవుని వాక్యం గురించి మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఇందాక మన పాటలో విన్నాం, ఏంటిది? భారభరితమైన సేవ, భాగ్య భోగ నిధులు లేనటువంటిది. బాగా సంపాదించుకోవాలి, బాగా అనిపించాలి, సుఖపడాలి, ఎవ్వరికి లేనంతగా సంపాదించాలి అని అనుకునే సేవ మాత్రము కాదు. భారభరితమైన సేవ, త్యాగముతో కూడినటువంటి సేవ. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలోనికి వెళదాం. కథలని మందిరం అంటే కదలకుండా ఉండేది, దేవుని చేత స్థిరపరచబడినది. దేవుని చేత స్థిరపరచబడినది. దాన్ని ఎవరైనా తీసేయాలంటే అది ఎవరి వల్ల కాదు. దేవుని చేత ఏర్పరచబడిన దానిని తొలగించాలంటే అది ఎవరి వల్ల కాదు. కారణం ఏంటంటారు? అది దేవుని చేత స్థిరపరచబడింది, దేవుని చేత నాటబడింది. అది మనం ఏమని పిలుస్తున్నాం? దీన్ని మందిరము అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నామండి? సేవనికేను మందిరం అని పిలుస్తున్నాం. ఈ మందిరము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునిది. మందిరములో జనులు కూర్చుంటారు. మందిరం అనగా కూర్చుండే స్థలం, భక్తులు కూడుకునేటటువంటి స్థలం, విశ్వాసులు కూర్చుండే స్థలం. ఇది దేవుని చేత స్థిరపరచబడిన స్థలం. అయితే ఇది మందిరము అని పిలువబడుతుంది. ఇది కథలని మందిరము, ఇది కథలని మందిరం. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? కథలని మందిరము మధ్యలో దేవుడు వచ్చి కూర్చుంటాడు, కానీ కదిలే మందిరాలలో మాత్రం దేవుడే నివాసం ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కదిలేటటువంటి మందిరాలలో దేవుడే నివాసం ఉంటాడంట. ఇక్కడ వచ్చి కూర్చుంటాడు, కానీ మందిరాలలో మాత్రం, కదిలే మందిరాలు ఎవరంటే నీవు నేను మనమే. దేవుడు చూడండి అక్కడ ఏమో రాయించాడో, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మనం దేవుని ఆలయం. ఒకే చోట ఇక్కడే కూర్చుంటాం, ఉదయం నుంచి సాయంకాలం వరకు కూర్చుంటాం. ఇక్కడ కూర్చోం, మన ఇళ్ళకి వెళ్తాం, మన పనులు మనం చేసుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే మీరే నాకు ఆలయాలు అంటున్నాడు. అంటే దేవుడు నివాసం ఉండేటటువంటి మందిరాలు మనమైతే, భక్తులు కూర్చుండేటటువంటి సన్నిధిని దేవుడు మందిరముగా, కథలని మందిరముగా స్థిరపరిస్తే, ఎవరైతే కథలని మందిరమైన దేవుడి చేత ఏర్పాటు చేయబడి స్థిరపరచబడిన ఈ మందిరంలో వచ్చి
ఆయన దివ్యమైనటువంటి వాక్యములను విని ఆ వాక్యమును హృదయంలో చేర్చుకొని ఆ వాక్యమును అనుసరించి నడుచుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు నీలోనే ఉంటాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే కదిలే మందిరాలలో దేవుడు నివాసము చేస్తాడు. ఆ దేవుడు ఎందుకు నివాసం చేస్తాడంటే ఆ మందిరాలలో దేవుడు ఉంటాడు. ఎలా ఉంటాడంటే వాక్యమై ఉంటాడు ఆయన. ఎలా ఉంటాడు చెప్పండి? మనలో దేవుడు ఎలా ఉంటాడు? వాక్యమై ఉంటాడు. వాక్యం మనలో ఉంటేనే దేవుడు ఉన్నట్టు. మనలో వాక్యం లేకపోతే దేవుడు లేనట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమును ఏమండి దేవుని చేత స్థిరపరచబడిన మందిరములో చెప్పబడుతున్న వాక్యమును ఆస్వాదించినది ఎవరైతే ఉన్నారో, హృదయంలో చేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిలో దేవుడు నివాసం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుని మందిరం గురించి, కదలకుండా స్థిరపరచబడిన దేవుని మందిరం గురించి దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు చాలా జాగ్రత్తలు చెప్పాడండి. కదలని మందిరమైన దేవుడి చేత స్థిరపరచబడిన ఈ మందిరము గురించి దేవుడు ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. అటువంటి జాగ్రత్తలలో ప్రాముఖ్యమైన జాగ్రత్త ఒకటి ఉంది. ఆ ఒక్క జాగ్రత్త గురించే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము మొట్టమొదటి వాక్యాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. 3 విషయాలు ఇక్కడ ప్రత్యేకంగా వ్రాయబడ్డాయి. మందిరానికి వెళ్ళేవాళ్ళు 3 పనులు చేస్తారట. వాటిలో ఏంటేంటో కూడా ప్రభు ఈ వాక్యంలో చెప్పాడు. ఒకటేంటిది? ప్రవర్తనలు జాగ్రత్తగా చూసుకుంటారు, వీడు చాలా మంచోళ్ళు. అర్పణలు అర్పిస్తారు. ఏమండి, మందిరానికి వచ్చేటప్పుడు ఎవరైనా ఒట్టి చేతులతో వస్తారా? ఇక్కడ చూసారా? చెప్పండి. ఒట్టి చేతులతో ఎవరు రారు. ఎందుకని? నా దేవునికి నేను కానుకలు అర్పించాలి. ఇక్కడ ప్రభు అర్పించే విషయంలో చెప్తున్నాడు. ఒకటేమో జాగ్రత్తగా చూసుకోవాలి ప్రవర్తన అన్నాడు. రెండవది బుద్ధిహీనులు అర్పించినట్టుగా మాత్రం బలి అర్పించవద్దు. బలి అంటే ఏదో కోడినో కుక్కనో కాదు, అది కాదండి. బలి అంటే అర్పణే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవునికి ఇచ్చేది, నువ్వు దేవునికి సమర్పించేది. హల్లెలూయా. అర్పించేటప్పుడు బుద్ధిహీనులుగా అర్పించేవారిలాగా అర్పించవద్దు. ఎందుకంటే నువ్వు చాలా కష్టపడ్డావు, 6 దినాలు కష్టపడ్డావు. దేవుడు నీకు ఆయుష్ను, శక్తిని, బలమునిచ్చాడు. అది నువ్వు మర్చిపోకుండా, ఏమండి, నువ్వు దేవుని ఏమాత్రం మర్చిపోకుండా, నా దేవుని దయ వలన నేను ఇదిగో ఈ రీతిగా ఉన్నాను, నా దేవుడు ఇవ్వబట్టే ఇదిగో ఇంత సంపాదించగలిగాను, నా దేవుడు నన్ను ఇంతగా ఆరోగ్యంగా ఉంచాడు కాబట్టి నా దేవుని మందిరానికి వెళ్తాను, ఈరోజు నా దేవునికి నేను కానుకలు అర్పిస్తాను అని ఎవరైనా వస్తారు మందిరానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈరోజు నేను దేవునికి సమర్పణ చేస్తాను. మంచిదే, ఈ ఆలోచన మంచిదే. కానీ నువ్వు ఎలా సమర్పిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ఏ ఉద్దేశంతో సమర్పిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ఎటువంటి హృదయం కలిగి నువ్వు అర్పిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అర్పణము అర్పించడానికి వచ్చినవో నా సహోదరులారా, బిడ్డలారా,
బుద్ధిహీనులు అర్పించినట్లుగా మాత్రం మీరు అర్పించొద్దు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా మాత్రం అర్పించొద్దు. బుద్ధి లేనివారు అంటే సరిగ్గా ప్రవర్తన లేనివారు, సరి అయిన ప్రవర్తన లేనివారు. దేవుని భయం ఉండదు, తల్లిదండ్రుల భయం ఉండదు, పెద్దల భయం ఉండదు, వాక్యం అంటే భయపడరు, దేవుని సన్నిధి అంటే భయపడరు. కానీ వచ్చేస్తారు, దేవునికి స్తోత్రం కలుగును గాక, నా దేవుడు నన్ను బ్రతికించాడు, నా దేవుడు ఇవన్నీ నాకు ఇచ్చాడు, నా దేవుడు లేకపోతే ఈ స్థితిలో నేను ఉండేదాన్ని కాను అని చెప్పేసి దేవుడిని అయితే మధ్యలో పెట్టుకున్నావు, మంచిదే. కానీ ప్రభు సన్నిధికి వచ్చినాక నీ అర్పణలు ఎలా ఉండాలంటే బుద్ధిహీనముగా ఉండకూడదు, బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించకూడదు. మరైతే ఏం చేయాలి? హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఏం చేయాలో కూడా ప్రభు చెప్తున్నాడు. సమీపించి ఆలకించటం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే రాగానే అర్పణ సమయం పెట్టలేదండి ప్రపంచంలో ఎక్కడ కూడా. వాక్యం వినాలి, ప్రార్థన అయిపోయిన తర్వాత లాస్ట్లో అర్పణ. అంటే ఈ లోపల ఏం చేయాలి? మనం ఆలకించిన దాని ప్రకారంగా మనము సరి చేసుకోవాలి. దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడతాడా, నా దేవునికి మాటల ప్రకారంగా చూసి నేను విన్నప్పుడు ఆ ప్రకారంగా నా హృదయం ఉన్నదా, నేనున్నానా అలాగునా అనేది ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడుచుంటుండగానే మన హృదయంలో ఏమండి సరిచేయబడటం జరగాలి. వింటుండగానే పశ్చాత్తాపం కలగాలి. దేవుని వాక్యం వింటూ ఉంటుండగానే మన తప్పులన్నీ మనకు జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న ఆ పొరపాట్లను సరి చేసుకోవాలి, పశ్చాత్తాపపడాలి. మారిన మనస్సు గలవారమై సరిచేయబడి అప్పుడు మనము అర్పించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా అర్పించడం వలన మనకి ఏమవుతుందంటే ఆశీర్వాదాలు మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొంతమంది తెలియకయే దుర్మార్గపు పనులు చేస్తున్నారట మందిరంలో. లేకపోతే దేవుడు ఎందుకు వ్రాయించాడు ఈ మాట? ఎందుకు వ్రాయించాడండి? దేవుని మందిరానికి వచ్చే వారిలో వారి ప్రవర్తన సరిగ్గా లేదని ఎరిగిన దేవుడు, అర్పణ అర్పించు వారిలో వారి యొక్క అర్పణ సరి అయినదిగా కనబడనప్పుడు వారి బుద్ధిహీనంగా అర్పణలు అర్పిస్తున్నారని ఎరిగిన దేవుడు, మందిరానికి వస్తున్నారు కానీ దేవుని వాక్యమును పెడచెవిని పెట్టి కనీసం దేవుని మాటల వైపు తన మనస్సును కూడా నిలుపుకొనని వారు కొందరు ఉన్నారని ఎరిగిన దేవుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుర్మార్గపు పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారని దేవుడు ఈ మాటలు వ్రాయించాడు. హల్లెలూయా. ఇంతకీ నీ ప్రవర్తన ఎలా ఉంది? ఇంతకీ నువ్వు అర్పించే కానుకలకు ఫలితం వస్తుందనే నమ్మకం నీకున్నదా? నేను ఈరోజు అర్పిస్తున్నాను, నా దేవుడు ఇంతకు 100 ఆశీర్వాదం నాకు ఇస్తాడు అనే నమ్మకం నీకున్నదా? అలాంటి నమ్మకం కనుక నువ్వు కలిగి ఉంటే నీ ప్రవర్తన ఎలా ఉన్నదో ఒక్కసారి చూసుకో. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడింది, రిఫరెన్స్ నాకు గుర్తులేదు కానీ వాక్యం చాలా బాగా గుర్తుంది. ఏంటో తెలుసా? నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు తాను అడిగినది దేవుడు అనుగ్రహించాడు అని నమ్మవలెను కదా అని వ్రాయబడింది. అంటే వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఈరోజు నేను దేవునికి వెళ్తున్నాను, నా కష్టార్జితంలో కొంత నేను దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నాను, దానికి ఫలితం తప్పకుండా ఈరోజు నాకు దేవుడు అనుగ్రహిస్తాడు అని ముందుగానే ఏం చేయాలట? నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి నమ్మకమే లేకుండా ఏదో వెళ్తున్నాను కాబట్టి వేయాలి కాబట్టి వేస్తున్నాను అని అనుకుంటే నీకు ప్రయోజనము లేదు. వెళ్తున్నాను కాబట్టి మరి అందరితో పాటు కానుకలు వేయాలి కదండి అని చెప్పేసి కానుకలు వేసి వెళ్ళిపోతే ప్రయోజనము లేదండి. ఆ ఇచ్చిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అనే నమ్మకంతో నువ్వు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చేటప్పుడు కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా వేషధారులు కూడా ఉంటారు. వేషధారులు పైన ఒకటి లోనొకటి. దేవుడు వీరిని గురించి ఏమంటున్నాడో చూద్దాం. బుద్ధిహీనులు అట వీళ్ళు ఎవరండి? బుద్ధిహీనులు. అందుకనే బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించొద్దు అన్నాడు. నటనగాళ్ళు, నటనగత్తెలు. ఇదేంటిరా బాబు, ఇలాంటి మాటలు మనం అనిపించుకోవటానికి వచ్చింది. అమ్మా బాబు
నా మాటలు కాదు. ప్రభు చెప్తున్నాడు, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వింటున్నట్లుగానే ఉంటారు కానీ వినరు. బుద్ధిహీనుల గురించి వింటున్నట్లుగానే ఉంటారు కానీ వినరు. అర్పించినట్లుగానే ఉంటారు కానీ సరి అయిన రీతిలో అర్పించరు. వాక్యంతో ఏకీభవిస్తున్నట్టుగానే ఉంటారు కానీ వాక్యంతో మాత్రము ఏకీభవించరు. దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగానే ఉంటారు కానీ దేవుని మాత్రం హృదయపూర్వకంగా స్తుతించరు. ఇంటిలో కనీసం మోకరించి ప్రార్థన కూడా చేయరు. మందిరంలో మాత్రం దేవునికి స్తోత్రం కలుగును గాక, దైవజనుని నోటిలో నుంచి దేవుని మాటలు వస్తుంటే అవును ప్రభువా, ఆమేన్, అవును ప్రభువా, అవును ప్రభువా అని ఏకీభవిస్తూ ఉంటారంట. ఇంట్లో ప్రార్థన ఉండదు, ప్రవర్తన సరిగ్గా ఉండదు, కనీసం దేవుని వాక్యం విన్నప్పుడు హృదయాల్లో మార్పిడి అనేది చేసుకోరు. ఏమండి? కానీ దేవుడు అంటున్నాడు, వీరు బుద్ధిహీనులు. అంత మాత్రమే కాదు, మందిరంలోనికి వచ్చి దుర్మార్గపు పనులు, సన్మార్గపు పనులు కాదు. సన్మార్గపు పనులు అంటే దేవుని వాక్యమును వినేటటువంటిది. దుర్మార్గపు పనులు అంటే వాక్యము వినకుండా మరేదో ఆలోచన పెట్టుకునేది. వాక్యం వైపు చూడరు, వాక్యం గురించి ఆలోచన చేయరు. చెప్పబడుతున్న వాక్యము ఎక్కడ ఉన్నది బైబిల్లో అని వెతకరు. చెప్పబడుతున్న మాట అది దేవుని మాటేనా అనేది గ్రహించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము హృదయంలో చేర్చుకొనరు. ప్రభు చెబుతా ఉన్నాడు ఈ రోజున, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవండి, ప్రభు చెప్తున్నాడు కదా, నటిస్తూ 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 ఎంతకాలం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. నటనా జీవితం అనేది నిలువనిది. నటనా జీవితం అనేది నిలువనిదండి, నిలవదు. అది ఎప్పటికీ కూడా నిలవదు, నాశనానికి దారితీస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఇక్కడ ఈ స్థలంలో కనుక నటిస్తే ఎక్కడికి వెళ్ళినా ఏమండి వాళ్ళు నటించేవారిలాగానే ఉంటారు. ఈ స్థలంలో గనక నీ మనస్సును మార్చుకొని దేవుని దృష్టిలో యథార్థంగా బ్రతికితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ యథార్థత నిన్ను కాపాడుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలే నీ దగ్గర ఉంటాయి. ఎందుకని? నువ్వు నటించకుండా, అయ్యో నా దేవుని వాక్యం ఇది, నా దేవుడు నా హృదయ రహస్యాలను బయట పెడుతున్నాడు, నా దేవునికి నేను భయపడాలి అని ఏ వాక్యం అయితే ప్రకటించబడుతుందో ఆ వాక్యమును హృదయంలో కనుక నువ్వు చేర్చుకుంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నువ్వు విన్న వాక్యమే నిన్ను కాపాడునోగాక. మనల్ని కాపాడుతాడు. వాక్యమైన దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునోగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుని సన్నిధిలో ఉండి కనుక మనం నటిస్తే, ప్రియమైనటువంటి దేవుని సంఘమా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, మాస్టర్ అయినా, నువ్వు ఎవరివైనా సరే నటిస్తే మాత్రం నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. మనం పొందుకోలేం. ఎందుకంటే మన భాగవతం దేవునికి ముందుగానే తెలుసు. నటించే వారి యొక్క నటనా జీవితం దేవుడికి బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన మాటలను మనం ఎలా వినాలంటే శ్రద్ధగా వినాలి. దేవేరు వాతేనే శ్రద్ధగా సామాను, ప్రతి వాతేనే అప్పుడు చాలా జాగ్రత్తగా కనిపెట్టను, ధ్యాన కర్ను. ఒకవేళ హెచ్చరిక మాటలు వస్తున్నాయి, లోబడిపోదాం. నిన్ను బలపరిచే మాటలు వస్తుందా, ఇంకా బలపడదాం. అంతేగాని ప్రతి మాటను మాత్రం మనం అపార్థం మాత్రం చేసుకోకూడదు. అది దేవుని మాట. హల్లెలూయా. అది ఎవరి మాట అండి? మనిషి మాట కాదు. అది వాక్యం ఒకతను అన్నాడు, వాక్యం చెప్పే ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఏ పాస్టర్ వస్తున్నాడో, ఈరోజు ఏ వాక్యం చెప్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారంట సంఘంలో. వాడు పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, ఎర్రగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, ఎలా ఉన్నాడో అని చూస్తారంట. కానీ వాక్యం, ఎలాంటి వాక్యం నా దేవుడు నాతో మాట్లాడతాడో అని మాత్రం ఆలోచన చేయరంట. వాడు పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నల్లోడైనా, తెల్లోడైనా, ఎర్రగా ఉన్నా, అందం ఉన్నా, అందం లేకపోయినా,
వానిలో ఉండి నడిపించేది ఎవరో చెప్పండి? సర్వశక్తిమంతుడైన దేవుడు. మాట్లాడుచున్నది మీరు కానీ కాదు, మీ దేవుడైన యెహోవాయే. పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్నాడు, మాట్లాడుచున్న వారు మీరు కారు అన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తున్నాం, చాలా శ్రద్ధగా వస్తున్నాం, కానీ మనం చేయవలసింది చేయలేకపోతున్నాం. ఏంటో తెలుసా? సమీపించి ఆలకించుట చాలా శ్రేష్టం, చాలా శ్రేష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రాముఖ్యం. శ్రేష్టం అంటే ఏంటిది? ప్రాముఖ్యం. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికి చెల్లునుగాక. ఆయన మాటలను శ్రద్ధగా విని ఆయన గద్దింపులో పడి నిజమైన పశ్చాత్తాపడి మారు మనసు పొందితే తప్ప నీవు బాగుపడలేవు. నీవు నేను మనము ఎవరైనా సరే మారు మనసు, నిజమైన మారు మనసు, రక్షణార్థమైన నిజమైన పశ్చాత్తాపము, రక్షణార్థమైన వెంటనే చెప్పాలి. మీరు ఎన్నోసార్లు వింటున్నాం కదా, నిజమైన పశ్చాత్తాపము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును, మారు మనసును కలుగజేయును. ఆ మారు మనసు పొంది ఇక పాపమునకు జోలి ఏమాత్రము పోలేం. హల్లెలూయా. చూడండి, రావలసిన చోటుకే వస్తున్నాం, కానీ పొందవలసిన దీవెనలు మాత్రము పొందుకోలేకపోతున్నాం. నిజంగా నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు ఈ రోజున. ఇది సత్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది ఆశీర్వాదం పొందే స్థలం, ఇది శాపం పొందే స్థలం మాత్రము కాదు. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం ఇచ్చాడు? నిశ్చయముగా ఈ స్థలములో దేవుడు నిలిచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రత్యేక స్థలము, ఇది దేవుని మందిరం. హల్లెలూయా. చూడండి, మన మందిరానికి వచ్చేటప్పుడట ప్రియమైన దేవుని బిడ్డలారా, సంవత్సరానికి 365 రోజుల్లో 24 గంటలలో ఏ ఒక్క నిమిషం కూడా దేవుడు పోనీయడంట. ప్రతి సంవత్సరం 24 గంటలు ఇక్కడ నిలిచే ఉంటాడట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటే నిలిచే ఉంటాడు. మనం రాకముందే ఆయన వచ్చి కూర్చుంటాడట ఇక్కడ. మనం రాకముందే చీకటితో వెళ్దాం ఈరోజు తెల్లవారుజామున వెళ్దామని నువ్వు అనుకున్నా, నీకంటే ముందు ఉండేది దేవుడే. ఎందుకో తెలుసా? ఈరోజు నా సన్నిధిలో ఎవరి ప్రార్థన ఉన్నదో, వారి సమస్యలేంటో నాకు ఎవరైతే చెప్పుకుంటారో వారికి నేను బలపరచాలి, వారిని నేను ఘనపరచాలి, వారిని నేను మహింపరచాలి, వారి సమస్యలన్నీ నేను తీర్చాలి, వారిలో నేను ఉండాలి, వారిలో ఉన్న అశాంతిని తొలగించాలి, వారి సమస్యలకు విడుదల నేను ఇవ్వాలని చెప్పేసి అందరికంటే ముందే ఉంటాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న ఆయన ఎదురు చూస్తూ ఉంటాడంట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదురు చూస్తూ ఉంటాడంట మన కోసం. ఇక్కడికి ఎవరు వస్తున్నారు, ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, ఏం చేస్తున్నారు, దేవుడు అన్నిటినీ గమనిస్తూ ఉంటాడు. సమయానికి నా పిల్లలు వస్తారేమోనని మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడంట. సమయానికి వస్తారేమో నా పిల్లలు అని ఎదురు చూస్తూ ఉంటాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఏదైనా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు మనం ఎట్లా వెళ్తామండి? సమయానికి వెళ్తామా, సమయం తప్పించి వెళ్తామా? సమయానికి కూడా వెళ్ళాం, మనం సమయానికి ముందే వెళతాం. ఎందుకంటే ఒక్క నిమిషం అయిపోయింది అనుకో, వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు కనుక సమయానికి ముందే. ట్రైన్ ఆగిద్దా, రైలు ఆగిద్దా? ఆగదు. ఒక్కొక్కటి అదేంటో కానీ మనం ముందుగా వెళ్ళినప్పుడు రోజే గంట ఆలస్యంగా వస్తుంది అది. మనం ఎప్పుడైతే, నా జీవితంలో చాలాసార్లు అనిపించారు రైలు విషయంలో. సమయం అయిపోతుంది అని వెళ్ళేటప్పుడు నిమిషం ముందే వెళ్ళిపోతుంది, మళ్ళీ సాయంకాలం ఎక్కాలి ట్రైను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదన్నా మనం వెళ్ళేటప్పుడు సమయానికి ముందే ఉండటం అది మనకి ఆశీర్వాదకరం. నువ్వు ఏ పనికైనా వెళ్ళు, ఒక అర్ధగంట ముందే ఉండు, నష్టమేమి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను కరెక్ట్ సమయానికే వెళ్తాను అనుకుంటే ఆ సమయం గతించిపోతేమో జాగ్రత్త చూసుకో. నువ్వు ఏ సమయానికి ఎక్కడైనా వెళ్ళు, కానీ దేవుని మందిరం విషయంలో మాత్రం ప్రియమైన దేవుని సంగమా నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకంటే నీకంటే ముందు ఒక ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అక్కడ. ఆయనే మనము నమ్మిన
గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అక్కడ దాకా ఎందుకు, మన పిల్లలకి స్కూల్కి పంపాలనుకో, వాడు ఆటో వాడు వస్తాడు, నిల్చుంటాడు. మనం ఆలస్యం చేస్తామా? చేస్తామా? ఆటో రాక ముందే పిల్లల్ని సిద్ధపరిచేస్తాం. సిద్ధపరుస్తాం లేదా? సిద్ధపరుస్తాం. ఇక చిన్నపిల్లలు కదా, తంపతలే అని అనుకుంటాం, మంచిదే. మరి పెద్దల విషయం ఏంటి? డోక్రా గ్రూప్ లోన్ ఇస్తున్నారండి. డోక్రా గ్రూపు ఈరోజు లోన్ ఇస్తారు. చూడండి తల్లులు అక్కలు ఎలా ఉంటారో. ఏ బాయ్ హరితేచక గుర్తుందా? తొందర కానీ అందరు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మనకి లేట్ అయితే మళ్ళీ అక్కడ ఉండలేము మనం ఎక్కువ. ముందుగానే పుస్తకం లాయిగే, పాస్పోర్ట్ వచ్చాక ముద్ర లాయిగా ఇవన్నీ జాగ్రత్త పెట్టుకుంటారు. అర్ధగంట ముందే అక్కడ ఉంటారండి లైన్లో. ఉంటారా ఉండరా? అంటే దానికి మాత్రం సమయం కేటాయిస్తారు. దానికి సమయం కేటాయిస్తారు. కానీ దేవుని మందిరానికి ఎందుకమ్మా అంత నిర్లక్ష్యం మీకు? దీంట్లోనే ఆశీర్వాదం తెలుసా? నువ్వు లేట్కి వెళ్ళినా నీకు దొరికిద్ది అక్కడ. కాకపోతే కొంత ఆలస్యం ఇస్తారేమో, నీది నీకు ఎక్కడికి పోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఆశీర్వాదం పొందాలంటే నువ్వు దేవునిలో ఆనందిస్తేనే ఆశీర్వాదం. నువ్వు ఆనందిస్తేనే ఆశీర్వాదం. దేవునిలో మనం సంతోషించాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఆనందించుడి, నేను మరలా చెబుతును, ఆనందించండి, సంతోషించండి అంటాడు ఆయన. కారణం ఏంటి తెలుసా? సంతోషంలోనే ఆశీర్వాదం. హల్లెలూయా. మనం చప్పట్లు కొట్టి ఆనందించి ఆర్భాటించి కేకలు వేసి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన మధ్యలోనికి దిగి వస్తాడు. ఆ సమయాన్ని పోగొట్టుకుంటున్నారండి చాలామంది. ఆరాధించే సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. లాస్ట్కి వస్తారు మినిస్టర్ లేదా మంత్రి, ముఖ్యమంత్రులు. దాని లేచ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, దేవుని మందిరం అంటే అంత నిర్లక్ష్యము ఉండకూడదు. నీ జీవితంలో ఏ రోజైనా అందరికంటే ముందు వచ్చా ఆ రోజులు ఎవరు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించి. బాయ్ నిజంగా చెబుతున్నాను, ఆలోచించేయండి. ఆ రోజున నీకు ఆశీర్వాదం రాలేదని అనుకుంటున్నావా? ఆ రోజు నువ్వు పొందుకున్నావు ఆశీర్వాదం, మరి ఈ రోజు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? అప్పుడున్న సంతోషం నీకు ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఆలోచించేయండి. దేవుని సన్నిధికి ముందుగా వెళ్ళి ఆరాధించిన రోజున ఉండేటటువంటి ఆనందమే వేరండి. హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నీలో ఉన్న ఆశ ఉంది కాబట్టి ముందుకు వస్తావు. ఆశ లేకపోతే చివరికి వస్తావు. ఇది సత్యం. చూడండి, ఇక్కడ ఒక మాట వ్రాయబడిన మాట నేను చదువుతాను మీకు. కొంతమంది, నేను డోక్రా గ్రూప్ వెళ్ళేటప్పుడు, బాయ్ మా భూల్ చాంచుకో పడి మన హరిదేకర్, మా భూల్ చాంచుకో పడి మన హరిదేకర్. అదే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు చెప్పరా? మాట చెప్పగలరా? అక్క నువ్వు వెళ్ళేటప్పుడు నాకు చెప్పు, నేను కూడా వస్తానని చెప్పగలరా? ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఉన్నారు తెలుసా? దావీదు కాలంలో ఉన్నారు. వెళుతూ వెళుతూ దావీదు గారికి చెప్పేవాడంట, దావీదు అయ్యా మేము మందిరానికి వెళ్తున్నాం రండి అని చెప్పేవాళ్ళంట. అప్పుడు దావీదు గారు ఎంతో సంతోషపడేవాడట. రాజైన దావీదు మహా సంతోషపడేవాడు. నా దేవునికి మందిరమునకు వెళుదాము రండి అని జనులు నాతో చెప్పినప్పుడు నేను బహుగా సంతోషించి తిని. డోక్రా గ్రూప్ జామా, లోన్ కాడేం జామా కదా, ఆదో కదా, ఊక సంతోషం. మందిరమైన జమ ఆది ఆదివారం, ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్దాం రండి అన్నప్పుడు సంతోషించాలి. కొంతమంది పని 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 పని, ఆ పని గురించి దేవుని మందిరాన్ని కూడా మానేస్తారండి. అవసరం అయితే పక్కన పెట్టేస్తారు. దేవుని మందిరం అంటే అంత నిర్లక్ష్యం. కానీ సంపాదించింది సంచిలో వేసినట్టే, అది మాత్రం వాళ్ళకి తెలియదు. ఆ రోజున నీకు డబల్ డ్యూటీ, డబల్ ఓటీ, ట్రిపుల్ నీకు నువ్వు ఇచ్చినా నువ్వు సంపాదించుకున్నా, ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి, 6 దినములు కష్టపడిన దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదం నువ్వు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి ఎంత సంపాదించినా దాంట్లో లేదండి. నేను గట్టిగా ధైర్యంగా చెప్పగలను, మందిరం విషయంలో నిర్లక్ష్యం చెయ్యని వారు ఉన్నారు. వారి జీవితాలు ఫలభరితంగానే ఉన్నాయి. అంచెలంచెలుగా వారు ఎదుగుతారు. కారణం ఏంటంటే అది దేవుడు ఏర్పాటు చేసిన దినం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినము కనుక ఇందులోనే మనము ఏం చేయాలి? ఉత్సహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉత్సహించి సంతోషించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. అన్ని సమయం పాటిస్తారు కానీ మందిరంలో వచ్చేటప్పుడు మాత్రం సమయాన్ని పాటించరు. లేటుగా వస్తారు. లేటుగా వస్తారు. పిల్లలు లేటే, భార్య లేటే, బిడ్డలు కూడా లేటే. అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. లాస్ట్లో ఆరాధన అయిపోయిన తర్వాత వస్తారు కొంతమంది. ఏమైందమ్మా? కొద్దిగా లేట్ అయిందిలే. ఏమైందంట? లేట్ అయింది. లేటు 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 లేటుగా వస్తున్నారు. చాలామంది లేటుగా వస్తున్నారు. మన సంఘంలో కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? లేటుగా వస్తే లేటెస్ట్గా ఉంటుంది అనుకుంటారు వీళ్ళు. ఆశీర్వాదం అసలు ఏమి ఉండదు. నువ్వు ఆనందించవలసిన సమయంలో నీ సంతోషాన్ని దేవుడు కూడా చూసేటటువంటి ఆ సమయంలో నువ్వు రాకుండా, దేవునికి పాటలు పాడకుండా, దేవునికి స్తుతించకుండా, దేవునికి చప్పట్లు కొట్టకుండా, ఆయనలో నువ్వు ఆనందించకుండా లాస్ట్కి వస్తే ఏంటి ప్రయోజనం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేటు ప్రతి విషయంలో కూడా లేటు. అసలు ఈ లేటు అనే మాటకు అర్థం తెలుసా? చాలామందికి తెలుసు. ఎందుకు తెలియదు? లేటు అంటే అర్థం ఏంటి అండి? పెళ్లి కార్డు మొన్న కొట్టించాం మేము అమ్మపేట వారికి. మాళవతు పుల్లయ్య అని పేరు పెట్టి బ్రాకెట్లో లేటు అని పెట్టాం. ఏమని పెట్టామమ్మా? లేటు అని పెట్టాం. మీకు కూడా బాగా తెలుసులే కానీ చెప్పట్లేదు. ఫంక్షన్లో మీ కార్డు పెట్టామనుకో, ఒకవేళ ఆ కుటుంబంలో ఆ వ్యక్తి చనిపోయాడు అనుకో, ఏమని పెడతాం? పేరైతే పెడతాం కానీ బ్రాకెట్లో లేటు అంటే లేడు. మరి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. మరి నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు కూడా నువ్వు కూడా లేటు అని అనిపించుకుంటావా? అది నీకు ఆశీర్వాదకరమా? అది నీకు ఆశీర్వాదకరమా? లేటు అంటే అర్థం ఏంటో నీ నోటితో నువ్వే చెప్పు. మందిరానికి వచ్చేటప్పుడు నేను లేటు. ఒకసారి లేటు అంటే ఏంటో నువ్వు అర్థం చేసుకో. లేటు అంటే ఏంటి? చచ్చిపోయాను, మందిరానికి లేట్ అయ్యాను. మందిరానికి సచ్చిన దానికి ఆశీర్వాదం ఎవడు ఇస్తాడండి బాబు? బ్రతికినోళ్ళకే ఆశీర్వాదం, సజీవులకే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి మీద దేవుడు నీకు ఆయుష్నిచ్చి నీకు మంచి బ్రతుకునిచ్చి ఆరోగ్యమునిచ్చి నీతో పాటు ఉన్న వారిలో చాలామందిని లేకుండా చేసిన దేవుడు నిన్ను ఇంకా బ్రతికించాడంటే నువ్వేం చేయాలి? జ్ఞాపకం తెచ్చుకోవాలి కదా దేవుణ్ణి. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. లేట్ అవ్వకూడదండి, మందిరానికి లేట్ అవ్వకూడదు. ఒక విశ్వాసి అంట ఉదయాన్నే మందిరానికి వచ్చేదంట. ఒక విశ్వాసి మందిరానికి ముందే వచ్చేదట. అందరికంటే ముందు వచ్చేదటండి. దేవుడు ఆమె ఆశను చూశాడు. ఎవరైనా సరే ముందుగా వచ్చారంటే శ్రద్ధగా వస్తారండి. నా దేవుని మందిరం అని శ్రద్ధగా వస్తారు. అది దేవుడు చూశాడు ఆ హృదయాన్ని. చూసిన దేవుడు ఏం చేశాడంటే, ఇంతగా నా ఎడల శ్రద్ధ వహిస్తున్నటువంటి ఈ బిడ్డను నేను ఆశీర్వదించాలనుకొని ఒక బర్రె కొనుక్కునే అంత స్తోమతను దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక బర్రె అయిపోయి రెండో బర్రె ఈనింది, అది కూడా వయసు పెరిగి అది కూడా బర్రెలాగా అయిపోయింది, తల్లి బర్రెలాగా. ఇలాగా 4 బర్రెలు అయిపోయినాయి అంట. ఒక్కొక్క బర్రె ఈనే కొద్దీ ఒక్కొక్కసారి ఆలస్యం చేస్తూ ఉందంట. ఇక 4 మందగా అయిపోయేసరికి మందిరాన్నే మానేసింది. ఏమైంది? ఏమమ్మా ఎందుకు లేట్ అయ్యావంటే అనేదంట, అయ్యా 2 బర్రెలు అయిపోయినాయి, వాటికి గడ్డి కావాలి, కొద్దిగా లేట్ అయిందయ్యా అని మొత్తానికి మందిరానికి వచ్చేది, లేటుగానే వచ్చేది. మళ్ళా
పెరిగిన కొద్దీ పూర్తిగా దేవునికి దూరం అయిపోయింది. ఆస్తి పెరిగిన కొద్దీ ఏమైపోయింది ఆమె? సాకులు చెప్పేదంట. 4 బర్రెలు గనుక పెంట వేస్తే వాటిని మళ్ళీ నేను ఎత్తాలి, అక్కడ పెట్టాలి, వాటిని మళ్ళీ ఒక చోటకి చేర్చాలి, మళ్ళీ పంటలు కావాలి, ఎవరైనా కొంటే దాన్ని కూడా అమ్మాలి, ఏది పెంటను కూడా అమ్మేసి బాగుపడాలి, ఇవన్నీ చేసేది. కానీ దేవుని మందిరానికి మాత్రం ఏం చేసింది? నిర్లక్ష్యము. అంటే ఆస్తి పెరిగే కొద్దీ, అభివృద్ధి పెరిగే కొద్దీ ఆమె దూరంగా అవుతూ వస్తుంది. ఒక రోజున 4 బర్రెలు ఒకే రోజు లేట్ అయిపోయినాయి అంట. 4 బర్రెలు ఒకరోజు ఏమైంది? అన్నీ ఒకేసారి లేటు. ఇక గుండెలు బాదుకుంటుందమ్మా. అమ్మా లేట్ అయిపోయిందా? ఏంటి లేట్ అయింది? చచ్చిపోయిందని అనట్లే, ఇంటికి రావడం లేట్ అయిపోయిందంట. ఆ బర్రెలు ఇంటికి రావడం లేట్ అయిపోయింది. ఇక లేట్ అనేది చేయకుండా ఎక్కడికి వచ్చిందో తెలుసా? మీ అందరికీ తెలుసు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరానికి లేట్ రాకుండా తెల్లారే వచ్చి కూర్చుందంట. తలుపు తాళాలు కూడా తెలియదు మందిరానికి. అక్కడే వచ్చి స్తోత్రం 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 స్తోత్రం, ఎప్పుడు చేయని స్తోత్రాలన్నీ ఆ రోజే. ఇంట్లో ఉన్న పడుకున్న అయ్యగారికి వినబడ్డదంట. ఏంటి శబ్దం వస్తుంది ఏంటి అని చూస్తే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కన్నీళ్ళు వస్తున్నాయి. స్తోత్రం ఎంత కన్నీరు అంటే చూస్తే మొత్తానికి అహో ఈమెనా మందిరానికి మానేసి ఈ రోజు వచ్చింది, ఏదో కారణం ఉంటుంది కాబోలనుకున్నాడు. సరే ఏడవని స్తుతించని, దేవుడు వింటాడు, ఆ కన్నీళ్ళన్న దేవుడు చూస్తాడు అనుకున్నాడు. కానీ విషయం మాత్రం ఆయనకి తెలీదు. మొత్తానికి ఏమమ్మా టైం అయిపోయింది, మందిరానికి సమయం అయిపోయింది. తలుపులు తెరిచారు. వచ్చి రాగానే బోర్ల పడిందంట. బోర్ల పడేసి ఇక బోరున ఏడుస్తూ శబ్దాలు చేస్తూ మొత్తానికి ఆ బాధ అంతా చెప్పుకుంటుంది. అయ్యగారు విన్నాడు. ఇన్ని కూడా అడిగాడంట. ఏమైందమ్మా? అయ్యా బర్రెలు పోయాయి, ప్రార్థన చేశాను, నువ్వు ప్రార్థన చెయ్యి. చేశావు కదమ్మా? కాదయ్యా, నువ్వే చెయ్యి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్నాడుగా పరికిమాలలో ఒకడు. అందరికీ చులకనైన వాళ్ళు ఉంటారు కదండి. అప్పుడు గుర్తుకు రారు. కష్టాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే గుర్తుకొస్తారు. మార్తా మరియమ్మలు ఇద్దరున్నారు. మరియమ్మ దేవుని వాక్యం శ్రద్ధగా వినేదంట. ఈమె లేనిపోని పనులన్నీ పెట్టుకొని పనుల మీదనే ఆశ, కానీ దేవుని మీద మాత్రం ఆశ లేదు. పైగా ఏమంటుంది తెలుసా? నీకు చింత లేదా? నేను ఇంత కష్టపడుతుంటే అలా కూర్చుంటే నీకు చింత లేదా? నీకేం బాధ లేదా అని అన్నదంట. అరే, దేవుని కార్యాలు చూశారు, అద్భుతాలు కన్నులారా చూశారు. ఏమండి? చనిపోయిన వారిని లేపటం చూశారు, మూగ వాళ్ళని మాట్లాడించడం చూశారు, కుంటి వారిని కాళ్ళతో సరిచేయటం చూశారు, ఎన్నో అద్భుతాలు చేయటం చూశారు. కానీ శ్రమ వచ్చేటప్పుడు, కష్టం వచ్చేటప్పుడు మాత్రం శిష్యులు కూడా ఏమన్నారు తెలుసా? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం. ఎందుకు వచ్చింది ఆ నష్టం? ఎందుకు వచ్చింది? నీలో విశ్వాసం లేదు. మీలో విశ్వాసం లేదు. విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చేయడా కార్యం? పైగా దైవజనుని మీద, పైగా ఆ యొక్క సేవకుడైన యేసుక్రీస్తు ప్రభు మీద ఏమంటున్నారండి? నీకేం చింత లేదా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పి ఉంటాడు, అరే రోగులను వెళ్ళి స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, చాంద్ర రోగులను బాగు చేయండి, ఇదిగో మీకు అధికారం ఇచ్చాను, మీరు వెళ్ళండి అని చెప్పి పంపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర విశ్వాసులండి 12 మంది చెప్పింది చేసుకుంటూ వెళ్ళారు. ఎవరైనా ఆరోగ్యం బాగోలేకపోతే వెళ్ళి ప్రార్థన చేసి స్వస్థత జరిగించేవారు. అంతేగాని ఏంటి ప్రభువా నీకు చింత లేదా అని వాళ్ళు అడిగారు. అప్పుడు చెప్పాడు దేవుడు, మీకు విశ్వాసము కొద్దువైపోయింది. హల్లెలూయా. మహిమ తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లును గాక. మొత్తానికి సేవకుడు ప్రార్థన చేశాడండి. మరుసటి రోజునే ఆ 4 బర్రెలు ఎత్తుక్కుంటూ ఇంటికే వచ్చేసాయి. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏమండి? విశ్వాసి ఇంటికి దైవజనుడు వెళ్ళాడా? దైవజనుని దగ్గరికి విశ్వాసం వచ్చిందా? చెప్పాలి.
దేవునికే మహిమ కలుగునుగాక. దైవజనుని ప్రార్థన దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా వింటాడు. అలాగని విశ్వాసి ప్రార్థన వినడని కాదు, అసలు విశ్వాసం ఉంటే కదా ప్రార్థన చేయడానికి. చేయండి విశ్వాసంతో, ఎందుకు కార్యాలు జరగవో చూద్దాం. ఖచ్చితంగా దేవుడు కార్యాలను చేస్తాడు. కార్యము చేసే గొప్ప దేవుడు మన దేవుడు. మహిమ దేవునికే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. ఒక్క మాట చెప్తాను, ఈ బర్రెల మీదనే బాగా కాన్సెప్ట్ పెట్టింది. దేవుని కూడా ప్రేమించనంతగా ప్రేమించింది కాబట్టి ఆ బర్రెలన్నీ ఏమైపోయినాయి? దూరం అయిపోయినాయి. ఇది ఒక సాదృశ్యం మాత్రమే, కానీ బైబిల్లో కూడా ఒక మాట ఉందండి. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారిని దేవుడు మనకు దూరంగా పెడతాడు. చంపడో, దూరంగా పెడతాడు. నీ కంటికి కనబడకుండా చేస్తాడు. యాకోబుకు 12 మంది పిల్లలు. ఎంతమంది అమ్మా? 12 మంది పిల్లలు. వారిలో ఎక్కువగా ఎవరిని ప్రేమించేవాడు మీరు చెప్పండి? బాయ్ కేనా? యేసు ప్రభునుగా యోసేపు. యోసేపును ఎక్కువ ప్రేమించేవాడు. ఏం జరిగింది కథ మీ అందరికీ బాగా తెలుసు. ఎన్నోసార్లు మనం వాక్యం విన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకోకుండానే అది ఏ రీతిగా దూరం చేస్తాడు దేవుడు. అది ఏరు అపురూపంగాని డబ్బులు పోయేటట్టు చేస్తాడా? మనుషులకు మరి నీ అంతటా నువ్వే దూరం అయిపోయేటట్టుగా ఆ పరిస్థితులు అలాగా నీకు వస్తాయా అనేది నాకైతే తెలియదు. కానీ దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తామో అది మాత్రం మన దగ్గర నుంచి దూరం అయిపోతుంది. అది జాగ్రత్త పెట్టుకోవాలి. అందుకనే దేవుడు అన్నాడు, నాకంటే ఎక్కువగా భార్యనైనను, పిల్లలైనను, చెల్లెలైనను, అక్క అయినను, సహోదరునైన వాడు ప్రేమించేవాడు వారిని పోగొట్టుకుంటాడు అన్నాడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో అది మనకు దూరం అయిపోతుంది. కాబట్టి ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తే అన్ని దగ్గరే ఉంటాయి. నీ పిల్లలు నీ దగ్గరే ఉంటారు, నీ భార్య నీ దగ్గరే ఉంటుంది, ఏమంటే నీ ఆస్తి నీ దగ్గరే ఉంటుంది, నీ వ్యాపారం నీ దగ్గరే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. దేవుణ్ణి ప్రేమిస్తే ఎప్పుడు కూడా మనకి ఆశీర్వాదమే ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. కానీ అదే దేవుని విషయంలో నువ్వు నిర్లక్ష్యం చేసావనుకో, అది ఎలా పోతుందో కళ్ళారా నిన్ను చూసేటట్టుగా చేసే దేవుడు. హల్లెలూయా. ఏది కావాలి నీకు? శాపమా, ఆశీర్వాదమా? ఆశీర్వాదం కావాలి అని నువ్వు అనుకుంటే, ప్రియమైన దేవుని సంఘమా, మీకు ఆశీర్వాదమే కావాలని అనుకుంటే దేవుని విషయంలో శ్రద్ధ నిలపండి. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని విషయంలో శ్రద్ధగా ఉండాలి. ఒకరోజు పరీక్ష కూడా చేస్తాడండి దేవుడు. ఈడు నేనంటే శ్రద్ధగా ఉన్నాడా లేడా, ఈమె నేనంటే శ్రద్ధగా ఉన్నదా లేదా, ఎంతవరకు శ్రద్ధ ఉందో కూడా నేను ఈరోజు పరీక్షించా అని దేవుడు అనుకుంటాడు కూడా. దేవుడు అనుకుంటాడు. మన దేవుడు పరీక్ష పెట్టే దేవుడు, పరీక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరీక్ష ఎందుకు పెడతా అంటే నువ్వు పాస్ అయితే ఆశీర్వదిద్దామని, నువ్వు పాస్ అయితే ఇంకా ఇంకా ఆశీర్వదిద్దామని. అలాగని పరీక్ష లేకుండా అయితే చేయడండి. దేవుని నమ్మిన ఏ ఒక్కరిని కూడా దేవుడు పరీక్ష పెట్టకుండా ఉండడు. ఖచ్చితంగా ఆయన పరీక్షలు పెడతాడు. ఒక రోజున మహాభక్తుడైన అబ్రహామును దేవుడు పరీక్షించాడు. అబ్రహామా, నీవు నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్న ఆ ఇస్సాకును నువ్వు నాకు ఏం చేయమన్నాడు? బలిగా ఇచ్చేయి, అర్పించన్నాడు. బాప్రే, లేక లేక చివరాను హుయో మార పూర్వ దాడుమా హుయజే ఏ ఇస్సాకును మద్దూకే అని అనుకోలేదండి. అనుకోలే. ఒక్కవేళ దైవజనునిగా ఒక్కొక్కళ్ళే ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మా కుటుంబంలో ఒక్కడే కొడుకయ్యా నాకు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా, నీ కుమారుణ్ణి సేవకు ప్రతిష్ఠించు అన్నాడు అనుకో, ప్రతిష్ఠారా? వాబ్బో, హల్లెలూయా. ఇస్సాకు అని పేరు వ్రాయించడానికే కష్టపడతారండి. కష్టం అనిపిస్తుంది. ఈశ్వరుడు అని రాయించేస్తారు పేరు స్కూల్లో. ఆశీర్వాదాలు అంటే
పేరు పెట్టడానికే ఇష్టపడని మీరు ఎలా ఆశీర్వదించబడతారు? ప్రతి కుటుంబంలోనంట పుట్టిన మొట్టమొదటి వాడిని దేవునికి అర్పించేవాళ్ళు అంటండి దేవుని బిడ్డలు. అత్ర వర్షేర్ దేవుడు చుమ్మే అప్పుడు సంగమేమా మన బేటా దినో దేవ్ ఏ బేటాన దేవేర్ సేవ వాళ్ళు బాపు ఈ వదజన అయితే సరే దేవేర్ సేవా కరుణ ఒక తాని ఎక్కిర్ముని ఆవచకాయనతో కన్నాయి. కానీ ఇజ్రాయేల్ ఏం చేసేవాళ్ళు తెలుసా? గర్భఫలము అందగానే మొట్టమొదటి సంతానమును ఇది దేవునికి ప్రతిష్టము అని చెప్పేవాళ్ళు అంటండి. హుయోసన కూనైతే ప్రతిష్ట కిదకో ఓ జీవితం నిజంగా ఫలభరితంగా రసాయి. ఓ మోటవతి చెడితనమే జాయి నీవు, ఎందుకంటే వాడు ప్రతిష్ఠించబడ్డాడు దేవునికి. హల్లెలూయా. దేవునికి ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి ఆకాశము నుండి దేవుడు ముద్ర వేశాడంతే, ఈ కుమారుణ్ణి నా కుమారునిగా నేను స్వీకరిస్తున్నాను. తన జీవితంలో ప్రతి అంశంలో ప్రతి విషయంలో నేను తోడుగా ఉంటాను, నా కుమారుడు అని అనిపించుకునేటట్లుగా నేను చేస్తాననుకుంటాడు దేవుడు. ఇలాంటి సమర్పణ కలగాలి. మార్ బేటానే దేవేనే అప్పగించవచ్చు, నానికి అప్పసి బాళకేనే. ఎంత ఆశీర్వాదం, ఎంత భాగ్యం అండి. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, మనం దేనైతే ప్రేమిస్తామో అది మనకు దూరం అవుతుందంటండి. కాబట్టి ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని విషయంలో నిర్లక్ష్యం చేసి ఉండొద్దు. ఈ దేవుని విషయంలో అశ్రద్ధగా చేసే వాళ్ళని గురించి దేవుడు ఏం రాయించాడో ఒకసారి చూద్దాం. దేవుని విషయంలో అశ్రద్ధ వహించేటటువంటి వాళ్ళ గురించి దేవుడు ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్కసారి ఈ వాక్యాలు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి ఎవరైనా. చదువు బాబు. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఈలాగున వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకుంది కానీ నీవు మృతుడవే. ఏమంటున్నాడండి? తార్ కామ్ కాయకో మధ్యకు రోజు తూ కాయ కామ్ కర్రోజుకు వస్తుందా మన మాలం. तार काम काय को मन मालम तू कुणसो काम कर्री चीको सदाई मन मालम మాలం చేకి తనికెల మాత. దేవుడు అంటున్నాడు, నీ క్రియలను నేను ఎలా తెలుసు? బాగుగా ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ క్రియలు నాకు తెలుసు. నేను చూస్తున్నప్పుడు బ్రతికున్నావని పేరే కానీ నువ్వు చచ్చినోడివిరా. బ్రతికున్నావని పేరే కానీ నువ్వు చచ్చిన దానిలాగా ఉన్నావు అంటాడు దేవుడు. చచ్చిన దానివి నువ్వు. ఎవరితో చెప్పాడు తెలుసా? సార్దీస్లో ఉన్న సంఘము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున బూదవాడలో ఉన్న సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ క్రియలను గురించి నాకు తెలుసు. బ్రతుకుచున్నావని పేరే కానీ నువ్వు మృతురాలివిలాగా మృతుడిగా ఉన్నావేమో. ఆలోచన చెయ్యి ఒక్కసారి. ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది చూడండి. ప్రభు చెప్తా ఉన్నాడు, ఏమనగా నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచు. అవకాశం. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీ పరిస్థితి ఎలా ఉన్నదో నాకు తెలుసు. ఇదే పరిస్థితిలో కనుక ఉంటే నీకు నరకం తప్పదు కొడుక, నీకు నరకం తప్పదు బిడ్డ. కాబట్టి ఒక అవకాశం ఇస్తున్నాను. ఏంటి ఆ అవకాశం అంటే, జాగరూకుడువై ఉండు. అంటే మేలుకొని ఉండు. నిద్రపోతున్న వాళ్ళలాగా ఉండకు, తెలియని వాడిలాగా ఉండకు, తెలియని దానిలాగా ఉండకు. తెలుసుకో దేవుని వాక్యాన్ని. నువ్వు ఎలా ఉండాలంటే మెలకువ కలిగి ఉండు, మెలకువ కలిగిన ఆత్మ కలిగి ఉండు. ఇదిగో జాగరూకుడవై
చావనయున్న మిగిలిన వాటిని నీ కుటుంబంలో చావడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు మెలకువ లేని కారణంగా నీ కుటుంబంలోని వారు చావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ చచ్చిపోతున్న వారి గురించి నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు మెలకువ కలిగి ఉండు. నీ కోసము, నీ పిల్లల కోసం నువ్వు మెలుకోగలిగి ఉండమని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చావనయ్యున్న మిగిలిన వాటిని నువ్వేం చేయాలి? బలపరచు. రే బేటా హమ్రాతో అప్పుడు పంచాకొని, రే కొడుక ఇలాగుంటే నువ్వు నాశనం అయిపోతావురా. అమ్మా బిడ్డ ఇలాంటి జీవితం నువ్వు జీవిస్తే పోతావు తల్లి, పిల్లలు ఏమైపోతారు. ఏం చేయాలి? మనం మెలకుగా ఉండి మనం ప్రార్థన చేసి వాళ్ళను కూడా బలపరచాలి. మనం బలపరచాలి. కొంతమంది వినరు, మూర్ఖత్వం కలిగి ఉంటారు. అయినా సరే బ్రతిమలాడుకో. దేవునికి మహిమ కలుగును గాక. బ్రతిమలాడుకో, గట్టిగా కౌగిలించుకో, వెళ్ళనీకో. ఒక దెబ్బ నీకు పడినా పర్వాలేదు, కానీ నీ కుమార్తెలకు జీవితం పాడకుండా చూసుకో. మెలకువగా ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటిని నువ్వు బలపరచు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉందో లేదో చూసుకో. చాలామంది కుటుంబాలు ఆశీర్వాదం కనబడకపోవడానికి గల కారణం ఇదేనండి. ఈ కారణం బాపు, ఇది సత్యం, దేవుని వాతమేం చెయ్యి. అప్పుడు కుటుంబాలు ఆశీర్వాదకరంగా చేనిగనుకతో అప్పుడు లోపము మన లోపమే. ఏంటి ఆ లోపం అంటే నిర్లక్ష్యం. ఇదే ఒక్కటే దేవుడు చూస్తాడు. దేవుడు అంటే నీకు శ్రద్ధ లేకపోవటం. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు, నిర్లక్ష్యం వహించకు, శ్రద్ధ కలిగి ఉండు. నీ కుటుంబాలలో నేను నివాసం చేస్తానంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే వాళ్ళ బ్రతుకులు ఎప్పుడు లేటుగానే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుని విషయంలో నిర్లక్ష్యం చేసే వారి కుటుంబాలు ఫలభరితంగా ఉండదు. దేవుని విషయంలో లక్ష్య పెట్టేవాళ్ళు, శ్రద్ధ కలిగిన వారి కుటుంబాలు ఫలభరితంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాలలో ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉన్నాయన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరండి? అయితే ఒకటి గమనించాలి, మన యొక్క లోపం వైపు ఒకసారి చూద్దాం, మన లోపాల వైపు ఒకసారి చూద్దాం. ఆ తర్వాత దేవుని వాక్యం ఎలా ఉన్నదో, ఏమ బోధిస్తూ ఉందో చూద్దాం, సరి చేసుకుందాం, బలపడదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇలా ఆలోచన చేయరు. సమస్యలు లేని కుటుంబాలు ఎక్కడున్నాయేంటి? సమస్య చెందుకు కుటుంబాలు కత్తచకాయ చేరి కుటుంబాలే సమస్యలు చే. కానీ నేను చెప్తున్నాను దైవజనునిగా, ఆ సమస్యలు వేరు. దేవుని సన్నిధిని నీవు నిర్లక్ష్యం చేయుట ద్వారా కలిగే సమస్యలు వేరు. నా దేవుని నామను బట్టి నా దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, ఆ సమస్యలు అందరికీ ఉంటాయి. కానీ ఇది అలాంటి సమస్య కాదు. దేవుని సన్నిధిని నీవు నిర్లక్ష్యం చేయటం వలన వచ్చేటటువంటి సమస్య. దీన్ని ఎవ్వరూ తీర్చలేరు, నీవు నమ్మిన దేవుడు తప్ప. ఏ దేవునైతే నువ్వు నమ్ముతున్నావో ఆ దేవుడు మాత్రమే ఆ సమస్య నుండి నీకు విడుదల చేయగలడు తప్ప ఆ సమస్యని ఎవ్వరూ తీర్చలేరు. అందరి కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే జాగ్రత్త సుమా. నీకున్న సమస్య అందరి కుటుంబాల లాంటి సమస్య కాదు, అది దేవుని దృష్టిలో పడిన సమస్య. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని బిడ్డలరా, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఇది నిజం. ఒకసారి బైబిల్లో చూద్దామా? ఒక్కసారి దేవుడు ఏమంటున్నాడో. నిర్లక్ష్యంగా ఉండేవారి గురించి ప్రభువు రాయించిన మాటలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. త్వరగా నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వాక్యం.
యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు కార్యములు అంటే ఏంటో చెప్పండి. కార్యములు కొత్త కాయం పనులు పందులు కొని చెప్పండి. కార్యములు అంటే ఏంటి? పనులు పందులు పనులు. దేవునికి మహిమ కలుగును గాక. పనులు. యెహోవా కార్యం అంటే దేవుని పని. యెహోవా కార్యమును అంటే దేవుని కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక. అబ్బ కొని కుని ఆమెను కాను కసేం కచ్చ అమ్మా అబ్బకోనితాం. నిజముగా భయము భక్తి కలిగిన వాడు ఆమేన్ అంటాడండి. భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక. శాపగ్రస్తుడు తనకి తాము జరగకొని అను జరగను కొని కెరకొత్త అసలు ఎంత చూడండి భయపడిపోవాలి ఒక్కొక్కళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రభు అంటున్నాడు, దేవుని పనిని గనుక నిర్లక్ష్యం చేస్తే ఏమొస్తుంది? శాపాలు వస్తాయి అని అంటున్నాడు. అశ్రద్ధ అంటే ఏంటో? అశ్రద్ధ అంటే ఏంటో? అశ్రద్ధ అంటే ఏంటిది? తమరు మా కోతో అశ్రద్ధకతో ఖాయం. దేవుడే చెప్పాడు కదా నిర్లక్ష్యము అని కదా. నిర్లక్ష్యం. ఓకే. ఇంకా బద్ధకం. ఇంకోటి ఏంటిది? బద్ధకం. ఏం కాదులే, వెళితే వెళ్ళకపోతే ఏమైతే ఏం కాదులే అంటే కదా నిర్లక్ష్యం అంటే. ఏమవుద్దులే వెళ్ళకపోతే అట్లాగుంటుంది ఏంటి? ఏం కాదులే. వెళ్ళకపోతే ఒక్కరు వెళ్ళకపోతే ఏమైంది ఏం కాదులే. నిర్లక్ష్యం. దీనిని అశ్రద్ధ అంటారు. అంటే భయము లేదు. దేవుని సన్నిధి అంటే భయం లేదు. దేవుని వాక్యం అంటే భయం లేదు. భయం లేని వాళ్ళే ఇలా నిర్లక్ష్యం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో వీటన్నిటిని ఏమంటారు? అశ్రద్ధ అని అంటారు. దేవుని పని విషయంలో అశ్రద్ధగా ఉండే వారి కుటుంబాలు ఆశీర్వాదాలు పొందుతాయా ఆశీర్వాదాలు? దానికి నేనే ఉదాహరణ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? తమని అర్థం ఇవ్వకొని అర్థం ఇవ్వతో హాస్యతాం. దేవుని పని విషయంలో అశ్రద్ధగా ఉండే వారి కుటుంబాలు ఆశీర్వాదాలు పొందలేవు. ఆశీర్వాదాలు పొందలేవు. ఇకపోతే అశ్రద్ధ అంటే తెలుసు, బద్ధకం. అశ్రద్ధ అంటే తెలుసు, ఏమైద్దిలే. అశ్రద్ధ అంటే తెలుసు, ఈ ఒక్కసారి వెళ్ళకపోతే ఏం కాదులే. ఇవన్నీ అశ్రద్ధ. కానీ రక్తం వర్చకుండా ఖడ్గం దూయడం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రక్తం వర్చకుండా ఖడ్గం దూయడం, ఖడ్గం చేయడం. ఖడ్గం దూయడం అంటే ఏంటి? రక్తం ఓడ్చకుండా ఖడ్గం దుయ్యవాడు శాపగ్రస్తుడు. ఎవరటండి? శాపగ్రస్తుడు. రక్తం ఓడ్చకుండా ఖడ్గం దుయ్యడం వాడంటే కష్టపడకుండా ఆశపడేవాడు. కష్టం పడకుండా, కష్టించి పని చేయకుండా, ఏం చేయకుండానే అన్నీ వచ్చేయాలి. విత్తనం వేయకుండా పంట కోసం ఆశ చేసేవాడు. విత్తనాలు చల్లకుండా పంట గురించి అచ్చపండు ఉడుకో ఎకరం నాకలు దొగ్గచ్చు. కష్టపడేమో కాయకొని పంట ఆగికొని హాత్య పని కాంకెవరో దేవ మాసం తిట్టుకొని ఈ కష్టపడవతో కసిందే కానీ
ఏమండి, నువ్వు కష్టపడితే దేవుడు ఫలితం ఇవ్వడా? దేవుడు ఒక ఆయన పాట పాడాడు, ఇదిగో దేవా నా జీవితము ఆపాదమస్తకం నీకంకితం. ఆయన అన్నాడు, కష్టించి పని చేయడం నాకు నేర్పుము, కష్టించి పని చేయడం నాకు నేర్పు. రక్తం ఓడ్చి ఖడ్గం దూయడం కాదు, కష్టపడకుండా ఆశపడటం కాదు, కష్టపడిన తర్వాత దేవుని అడుగు, ప్రభువా నా పంటకు ఫలితం ఇవ్వమని అడుగు. దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చల్లకుండానే, ఇత్తనం చల్లకుండానే పంటను ఆశపడేవాడు, దేవునిది దేవునికి ఇవ్వకుండా ఆశీర్వాదం కోరుకునేవాడు, దేవుని కార్యాలను అశ్రద్ధగా చేయవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కార్యాలను అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు. దేవుని కార్యములు అంటే దేవుని పని. చెప్పండి, దేవుని కార్యాలు అంటే ఏంటి? దేవుని పని. దీన్ని మనం అశ్రద్ధగా చేయకూడదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గడిచిన వారంలో అయ్యా మనకు పని ఉంది, అమ్మ ఫరే లియాయో భాయ్, అసలు కేకే తన లాస్ట్ లియాయో లావను తమ్మిన ఆశీర్వాదం రేణుగాతో. మీకు ఆశీర్వాదం కావాలంటే ఈ పని చేయాల్సిందే. మీరు చేయకపోతే అది మీ ఇష్టం. చెప్పడం నా ధర్మం. నా దేవుడు చెప్పిన మాట వినిపించటం అది నా తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. హల్లెలూయా. ఏమంటున్నాడు? అన్నాం కదా, మనకు పని ఉంది, దేవుని మందిరం కట్టబడాలి అని. ప్రకటించగానే దేవునికి మహిమ కలుగును గాక స్పందించాడండి సహోదరుడు అంద్రేయ. నెక్స్ట్ డే, మరుసటి రోజే 2 ట్రాక్టర్లు కంకర తెచ్చి పడేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇది ఎవరి పని అని ఇచ్చాడండి? ఎవరి పని అది? దేవుని పని. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని పని. దేవుని పని కోసం శ్రద్ధ వహించాలి, కానీ అశ్రద్ధగా మాత్రము ఉండకూడదు. ఆ మేస్త్రి గారు అంటున్నారు, అయ్యో ఏంటయ్య గారు మీ విశ్వాసులు, మా విశ్వాసులకు ఏంటయ్యా దాతృత్వం కలిగిన వాళ్ళు, ఒక్క పని అంటే ఇలా అలా అంటే చాలు అందరూ వచ్చి ఎగబడి చేస్తారు అని చెప్తున్నా. నేను మందిరం విషయంలో మాత్రం దీన్ని కాంట్రాక్ట్కి ఇచ్చాను, కానీ మందిరాన్ని మాత్రం నేను కాంట్రాక్ట్గా ఇవ్వను. ఎందుకంటే మా పనులు మా విశ్వాసులు చేస్తారు. పైన పిల్లర్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఎవరైనా విశ్వాసులు కనబడి, ఏంటయ్య గారు ఏరి మీ విశ్వాసులు అంటే, అయ్యా ఏం చెప్పాలి, అందరూ పనికి వెళ్ళిపోయారయ్యా, అందరూ సొంత పనులు చేసుకుంటున్నారయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ తమ సొంత పనులే చేస్తారు, కానీ దేవుని కార్యాలను ఈరోజు మాత్రం చూడలేదయ్యా. ఇక ముందు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని మనం చేసినప్పుడు దేవుడు మన పనులన్నిటినీ చేస్తాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చూద్దాం. నేను దగ్గరలోకి వచ్చేస్తున్నాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4-5 వచనాలు ఏమంటున్నాడో చూడండి. చాలామంది కొంతమంది తీర్మానం కూడా చేసుకొని ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాక్యం అంటే భయపడేవాళ్ళు మన మధ్యలో ఉన్నారు. వాక్యం అంటే భయపడేవాళ్ళు మన మధ్యలో ఉన్నారు. వారు ఖచ్చితంగా తీర్మానం చేసుకుని ఉంటారని నా నమ్మకం. ఒకవేళ తీర్మానం చేసుకోకపోయినా దేవునికి స్తోత్రం. యూదులకు వేరొక దిక్కు నుండి దేవుడు సహాయం చేస్తాడు అన్నట్టుగా నా ప్రభు వేరొక దిక్కు నుండి కూడా సహాయము చేయగలడు. మీ ప్రార్థన ద్వారా సహాయం చేయకపోయినా ప్రార్థన చేస్తారు కనుక. హల్లెలూయా. చూడండి ఏమని వ్రాయబడింది అక్కడ, నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయవద్దు. ఆలస్యం కర్మత్. ఆలస్యం చేయవద్దు. ఏదైతే నువ్వు మ్రొక్కుబడి చేసుకున్నావో దాన్ని నీవు ఆలస్యము చేయవద్దు. సహోదరుడు అంద్రేయ అదే అనుకున్నాడు, నా దేవుని మందిరానికి ఒక 2 ట్రక్కులు కంకర కావాలి. నీవు నిర్ణయం, హృదయంలో నిర్ణయం. ఆలస్యం చేయకుండా తెల్లారనే దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చాలామంది మనలోనే దేవుడు ప్రేరేపణ కలుగ చేయునుగాక. కారణం ఏంటంటే వారి ఆశీర్వాదం కోసం, వారి ఆశీర్వాదం కోసం. చూడండి, నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొని ఎడల దాన్ని ఆలస్యము
దానిని చేయుటకు ఆలస్యము చెయ్యకుము, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. బుద్ధిహీనులు ఏం చేస్తారు? మాట ఇస్తారు, మర్చిపోతారు. మాట ఇస్తారు, మర్చిపోతారు. ఈ మందిరానికి నేను ఇంత అంటారు, వెంటనే అది పక్కకి వెలిగిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, బుద్ధిహీనుల యందు నాకు ఇష్టము లేదు. 5వ వచనం, ప్రసంగి 5:5, నీవు మ్రొక్కుకొనిన దాన్ని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే అసలు నువ్వు మొక్కకుండా ఉండటమే నీకు మేలు. హల్లెలూయా. ప్రభు చెప్తా ఉన్నాడు, దేవుని మందిరానికి వచ్చే విషయంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో కూడా నీ మాట తప్పనిదై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎన్ని గంటలకు వస్తున్నారో, అంత బిజీగా ఉన్నదా? ఆదివారం రోజున అది దేవునిది అని తెలుసా లేదా? మనకి తెలుసా లేదమ్మా? లాస్ట్కి వచ్చిన వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ఎత్తరు. మొట్టమొదటి వచ్చిన వాళ్ళు ఎవరంటే ఎత్తుతారు. దేవునికి మహిమ కలుగును గాక, వారికి దేవుడు ఆశీర్వదించును గాక. నిర్లక్ష్యం చేసేవాళ్ళు లేటుగా వస్తారు కదా. కాబట్టి ఇక నుంచి నేను నిర్లక్ష్యం చెయ్యను అనే తీర్మానం ఈరోజు చేసుకుందామా? నేను తీర్మానం చేస్తాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దీటగా హాత్ పాటుకొని, అంటే బుద్ధిహీనులుగానే ఉంటారా? ఇంకా రాకడలో ఎత్తబడే ఆశ లేదా? కవడా కఠిన వేగోకాయ తమారు మనసు చిచి చిచి చిచి, ఇంత కఠినులా? అప్పుడైనా అసలు మనస్సు దచ్చాయి. దేవుని యందు ఇష్టము పుట్టే మనస్సు దేవుడే మనలో పుట్టించును గాక. ఇప్పుడనా అనండి ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అడిగారండి భక్తులు, అడిగారు, అయ్యా ఏ పాపము చేయకుండా నన్ను ఆపుము అన్నాడు. అంటే పాపం చేస్తుంటే ఊరుకోడు, ఆయన ఆపేస్తాడు. అసలు అన్నీ కాపాడేది, అన్నీ చేసేదంతా దేవుడే. నీలో నిర్లక్ష్యం ఉంటే నిర్లక్ష్యం తీసే ప్రభు అంటే నిర్లక్ష్యం తీసేది కూడా దేవుడే. నిన్న ఒక ప్రార్థన విన్నాం, మా హృదయములు నీ తట్టు తిరుగునట్లు మా హృదయములను నీ వైపుకు త్రిప్పుము అన్నాడా లేదా ప్రార్థనలో? అంటే దేవుణ్ణి అడగాలి ప్రతి విషయం. కన్నా దెగుతి లాస్ట్ చేయవాడు వచ్చి కాయమారు బ్రతుకు కన్నా జాముదన్న సంగమమ్మ ఈ వాత పడేరే జారి బాపు అజి కన్నాయి మా అశ్రద్ధ నా కరచు శ్రద్ధ కరుచు తారు మనసు మన ద బాపు కని మాగిని ప్రభు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మనసు పుట్టించేది కూడా దేవుడే. అడుగు దేవుణ్ణి, ప్రభువా నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయటం వలన నేనేమో నా కుటుంబం ఇంకా ఆశీర్వాదం పొందటం లేదు. కాబట్టి నా ప్రభువా నీ ఎడల నాకు నిర్లక్ష్య స్వభావం లేకుండా నీవే చేయుదువుగాక. ఆమేన్, 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 ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మాట ఇచ్చిన తర్వాత ఆ మాట ప్రకారంగా మీ మాట అవునంటే అవును, కాదంటే కాదంటగా ఉండాలి అని ప్రభు చెప్పాడు. చాలా సందర్భాలలో మనం మాట ఇచ్చి తప్పిపోయామేమో. అటువంటిది ఏదైనా నీకు మనసులో జ్ఞాపకం వస్తే ప్రభా నన్ను క్షమించమని క్షమాపణ అడుగు. ఖచ్చితంగా దేవుడు క్షమించి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా అండి. ఆశీర్వాదం ప్రకటించబడే సమయమే ముగింపు సమయం. ఆశీర్వాదం ప్రకటించబడే సమయం ఏంటిది? అది ముగింపు సమయం. అంతే కదండి, లాస్ట్లోనే కదా ఆశీర్వాదం ఇచ్చేది. రాగానే ఆశీర్వదించి చేస్తారు ఎవరన్నా? ఆ సమయం దాకా కూడా ఉంటారండి కొంతమంది. ఈరోజు చూడండి, మీరు నా మాట కాదు మీరే చూడండి, ఈరోజు చూడండి, ఆశీర్వాదం దాకా ఉండకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో మీరు చూసి నాకు చెప్పండి. వారి కోసం ఏడ్చి నేను బోర్లాడతా దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆశీర్వాదం, మనం విన్న వాక్యం యొక్క ఫలితం ఇవ్వబడేటటువంటి గొప్ప సమయం అది. హల్లెలూయా. కాబట్టి కానుకలు ఇస్తారు, వెళ్ళిపోతారు, అది కాదు సమస్య. ఇచ్చిన కానుక ఆశీర్వదించబడాలి. నువ్వు దాని ఫలితం నువ్వు పొందుకునే ఆ సమయం దాకా నువ్వు ఉండాలని నా ఆశ. హల్లెలూయా.
మన మందిరానికి వచ్చిందే ఆశీర్వాదం పొందడానికి కదా. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని విషయంలో ఆశపడాలి కానీ అశ్రద్ధ చేయకూడదు. మీరందరూ చెప్పండి, దేవుని సన్నిధిలో ఆశపడతాను కానీ అశ్రద్ధ చెయ్యను. బలవంతంగా కేరే చోక సాసి దళిమాతి తూకో కాబట్టి హంకే కాదు కాదు. నీకు ఆశీర్వాదం కావాలంటే ఇదిగో ఇందులోనే ఉన్నది. దేవుని ఎడల నీకున్న శ్రద్ధలోనే దేవుని ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. ఒక ఆయన బాగా ఆశపడ్డాడంట. ఈ వాక్యం చెప్పి ముగించేద్దాం. ఆయన పేరు జక్కయ్య. ఆయస్క జక్కయ్య ఈ కాయ సరే ఆ కేర్ నామ కూతి వస్తే మొత్తం ఆంకిని దిగారే కొంతి. దానియేలు అనుకోతే దానియేలు లేడు. జక్కయ్య అంటే జక్కయ్య లేడు. అంత లేనోడి పేర్లు అంటే లేట్ అయిపోయారా? ఇది లేట్ కాదుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఖచ్చితంగా మన సన్నిధికి, దేవుని సన్నిధికి రావాలి. లూకా సువార్త 19వ అధ్యాయం 2 నుంచి 10 వరకు నేను చదువుతాను. జక్కయ్య గురించి వ్రాయబడిన మాట. ఇదిగో సుంకపు గుర్తుదారుడును ధనవంతుడును అయిన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఇండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా ఓ కత్త హుబోచుకో ఓ నటావణతో దేవునికి స్తోత్రం కలుగును గాక. జక్కయ్యా ఏమని చెప్పాడు? త్వరగా దిగుము. కంటిన్యూషన్. నేడు నేను నీ ఇంటికి రావాలని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటికి ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. ఆయన సంతోషంతో ఆయనను చేర్చుకోవడానికి గల కారణం ఏంటంటారు? యేసు ఎవరో నేను ఈ రోజున చూడాలి, ఆయన మాట నేను వినాలి, నేను చూడాలి, ఆయన చెప్పే మాట నేను వినాలి అన్న ఆశ తన హృదయంలో ఉంది. ఆశ ఉన్నది కనుకనే పరుగెత్తాడు. ఆశ ఉన్నది కనుకనే పరుగెత్తాడు. అక్కడ వ్రాయబడింది పరుగెత్తి మేడి చెట్టుని ఎక్కాడంట. పరుగెత్తి దేవుని సన్నిధికి రావాలి. పరుగెత్తి ఎక్కడికి రావమ్మా? కత్తి కత్తి होता पिसा दरचा खूड जायचं माळी మొత్తం होतं मोठ मोठ माळी शेवे जारीच करतो दासन लाचा माळी मोठ मोठ माळी हे कतली दोई बाओ कतरास काय चक भिया అయితే దాస్ రుడి. దానికోసం కాదు, శరీరం ఆశ తీర్చుకోవడానికి కోసం కాదు. జక్కయ్య తన ఆత్మీయ అవసరతల కోసం, ఏమండి, అసలు దేవుణ్ణే చూడాలనే ఆశ తన హృదయంలో కలిగింది కనుకనే పరుగెత్తి వెళ్ళాడు. ఆశ ఉంటేనే ఎవరైనా దేవుని సన్నిధికి వస్తారు. మీ అందరిలో ఆశ ఉన్నది. నా హృదయపూర్వకంగా నా తండ్రి అయిన దేవుని సన్నిధిలో నేను నమ్ముతున్నాను. ఇది నా దేవుడు నాలో పెట్టిన నమ్మకం. నిజంగా నిశ్చయంగా ఆశ లేకపోతే మీరు ఇక్కడ దాకా రారు. అయితే మంచిదే, కానీ వచ్చిన మీరేం చేయాలి? వాక్యమును శ్రద్ధగా వినాలి. విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. ఆ వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి. అప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదము ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. త్వరగా దిగాడు. దిగిన వెంటనే యేసు ప్రభు చెప్పిన మాటలను ఏమంటే ఆలకించాడంట. నేడు నేను నీ ఇంట్లో ఉండవలసిందనే మాటను వినగానే తన హృదయంలో ఉన్న కోరిక మొత్తం బయట పెడుతున్నాడు. అప్పుడు దాకా జనులందరూ ఆయన గురించి చెడ్డు మాటలే చెప్పారంట. యేసు ప్రభు గురించి బెట్ట ఈ పూడగాసొచ్చ పని మామూలుడు కొని అంటే పుట్టెడు బుద్ధులు సే దొంగ బుద్ధులు కేఫర్ హాత నాగని కేర్ ముంచని కేర్ పోటేరు కాకునే దేకయి అసోయికి తాను సే భాండ్రేగా చూనాయి. కానీ యేసు ప్రభు మాత్రం తన హృదయంలో చూశాడు. జక్కయ్య యొక్క హృదయాన్ని చూశాడు. మనుషులందరి దృష్టిలో వాడు చెడ్డవాడే, కానీ దేవుని దృష్టిలో మంచివాడిగా ఉన్నాడు. హల్లెలూయా.
ఆయన చూసినప్పుడు ఆ చెడుతనం కనిపించలేదు, మంచితనం కనబడదంట. జక్కయ్యలో ఉన్న మంచితనం కనబడగానే యేసు ప్రభు స్వరం వినగానే ఆయన అంటాడు, ఒక్కొక్కటి మొట్టమొదటిగా వచ్చిన మంచితనం ఏంటో తెలుసా? ఇదిగో నాయనా, నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇచ్చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపడదాం. అక్కడ ఉన్న జనాలకు ఎవరైనా తెలుసా ఈయన మంచితనం? ఎవ్వరికి తెలియదు. ఎప్పుడైతే ఆశపడి యేసు ప్రభువును హృదయంలో చేర్చుకున్నాడో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రెండవది ఇంకో మంచితనం చెబుతున్నాడు. అయ్యా, నేను ఎవరైతే అన్యాయంగా గనక తీసుకుంటే అంతకు 4 అంతలుగా నేను ఇచ్చేస్తానన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు స్వరం వినగానే మనసు మారిపోయింది. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక, దేవునికే చెల్లునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనం అశ్రద్ధగా ఎప్పుడు కూడా చేయకూడదు. దేవుని పనిని కానీ, దేవుణ్ణి కానీ, దేవుని సన్నిధిని కానీ నిర్లక్ష్యం అనేది చేయకూడదు. హల్లెలూయా. అప్పుడు తన హృదయంలో ఉన్న మంచిని చూసిన దేవుడు అంటాడు కదా, ఈయన కూడా అబ్రహాము కుమారుడు, దేవుని కుమారుడే. నీలో ఉన్న మంచి బయటకు వచ్చినప్పుడు ప్రజలు చెప్పే మాట కూడా ఇదే అవునుగాక. నీలో ఉన్నటువంటి మంచితనం ఒక్కొక్కటి నువ్వు చేస్తున్నప్పుడు నిజంగా ఓ దేవేరు బేటారే, ఓ దేవేరు బేటీరే అని అనేకులు చెప్పుదురుగాక. జక్కయ్య గురించి అదే చెప్పారు. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. నమ్మినాక అతని మనసు మారిపోయింది, దేవునికి ఇష్టమైన పనులు చేయడం ప్రారంభించాడు. మీరు ఏ విషయాల్లో అశ్రద్ధ కలిగి ఉన్నా కానీ దేవుని విషయంలో మాత్రం అశ్రద్ధగా ఉండకూడదు. ప్రతి ఒక్కడు కూడా మందిరంలో ముందుగానే ఉండాలి. వచ్చిన నీవు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. రావాల్సిన చోటికే వస్తున్నావు, అది మర్చిపోవద్దు. నువ్వు రావాల్సిన చోటికే వచ్చావు. ఎందుకంటే ఇది ఆశీర్వాదం ప్రకటించబడే స్థలం, ఆశీర్వాదం పొందే స్థలం. దేవునికి మహిమ కలుగునుగాక. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. నీ ప్రవర్తన మందిరంలో సరిగా లేదేమో ఆలోచించుకో. నీ ప్రవర్తన సరిగా లేకపోతే నువ్వు ఏమి పొందుకోలేవు. వచ్చినా కూడా ప్రవర్తన సరిగా లేకుండా వచ్చినా కూడా వ్యర్థమే. తన ఆశీర్వాదం రేని బాయ్ అయ్యా, నీకు ఆశీర్వాదాలు ఉండవు. నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కొంతమంది మందిరానికి వచ్చి వెళ్ళే వారి వరకు, వచ్చేవారి కొరకు పోయేవారి కొరకు చూస్తుంటారట. మన మందిరంలో అలాంటి వాళ్ళు లేనందుకు నేను దేవుని స్తుతిస్తున్నా. కొన్ని ఆయకల ఓడితే హోట పడతానే వాక్యం చెప్తా ఉంటారా? ఎవరైనా వచ్చినట్టు శబ్దం వినపడదనుకో, ఏక యాడి ఆరిజు वो पट्टीले सब छम 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 का नटाई के जोड़ती हॉट फरन देखे रोज లేకపోతే ఊటచ్చుకొని ఒక శబ్దం దిగాయి గల కేవుడి జారో చెయ్యి దేకే రోజు. అలా వద్దు. వాక్యం వైపు చూడండి, వాక్యమును గ్రహించండి. వాక్యమే నీలో ఆశీర్వాదపు కార్యాలు జరిగిస్తాయి. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. దేవుని మందిరానికి శ్రద్ధతో ముందుగా వస్తే నీకు ఆశీర్వాదం. సమయానికి రాకుండా అశ్రద్ధ చేస్తే అది నీకు ఆశీర్వాదం కాదు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా ఏమండి నీ అర్పణలు అర్పించవద్దు. బుద్ధి కలిగిన వానిగా, దేవునికి ఇష్టమైన దానిగా నీవు అర్పించు. నా దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించునుగాక. సమీపించి ఆలకించాలి, దేవుని వాక్యం వినాలి. ప్రియమైనటువంటి వారలారా, కొంతమంది పిల్లలతో ఆడుకుంటుంటారు, బయటికి వెళ్తుంటారు, లోపలికి వస్తుంటారు. ఇలా ఉంటే మీ ప్రవర్తన మందిరంలో సరి అయిందిగా ఉన్నట్టేనా కదా? ఊకాకు ఆశ్చర్యం అది తాడో ఎక్కి ఊటేకొని దేవునికే మహిమ కలుగునుగాక. ఊవాత్ కజనాకుని ఊటతో మార్పరిస్థితి కాయి. హల్లెలూయా. దేవునికే మహిమ. దేవుని ఆత్మకార్యం ఇక్కడ జరుగుతున్నది. హల్లెలూయా. మన మధ్యలో దేవుని ఆత్మ సంచారం చేస్తూ ఉన్నాడు అనే దానికి మనమందరం శ్రద్ధగా వినటమే. హల్లెలూయా. చూడండి, ముగింపు నారోచమే చివరి మాటల్లోనికి వస్తే ప్రియులారా, ఒక ఆవిడంట దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుందంట. ఆమె రావటమే కాలు చాపిందంట. రావటం ఏం చేసిందండి?
కాలు చాపి అక్కడ గుమ్మం అంటే గుమ్మానికి అనుకున్నదంట. కరెక్ట్గా అవి అత పోయి చేయలేస్ దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆన్ಲಿ दी काकुतर अड़ी हनु नहीं दाचन हनु आँख मिचरिस पड़ू असल गाय टांग मात्र लाम की दी गोला आगु तो आँखी मिचलरिसे प्रार्थना करिस का को वाक्యం केरेजना याडी तू प्रार्थना कर मत अबे సామలేరు విషయం ఈ సామలేరు సమయం వచ్చిందంటండి. వచ్చిన కానుంచి ఒకటే ఆనుకున్నది 2 కాళ్ళు పాస్టర్ గారికి ఎదురుగా చాపిందంట. ఇంకొక ఆవిడేమో ఇటు గుమ్మంలో కనబడలేదు, ఇట్లా తిరిగితే అటువైపు తిరిగి కూర్చుందంట. అటు హాయిగా అటు చాపి కూర్చుందంట. ఈ ఎదురుగా ఉన్న దాన్ని అడగలే సేవకుడు. ఆ అవతల ఉన్న దాన్ని ఏమమ్మా అటు తిరిగి కూర్చున్నావు అని అంటే ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఎదురుగా ఉంటే కాళ్ళు చాపి నీకు ఎదురుగా కూర్చోటం చేతగాక కూర్చుంటే నువ్వు ఎక్కడ చూస్తావేమోనని అటు తిరిగాను అన్నదంట. వెంటనే ఈమె సరి చేసుకుంది. ఇటు తిరిగి కూర్చున్నామే సరి చేసుకుంది. చెప్పింది ఎవరికి? మరొకరికి. సరి చేయబడింది ఎవరు? ఇద్దరు వెళ్ళారు దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి. మీకు బాగా తెలుసు. ఒకడేమో ఇలాంటి చెడ్డోడిని నేను కాదు, ఇలాంటి దొంగని కాదు, నేను చాలా మంచోడిని అని చెప్పుకుంటా పోతా ఉన్నాడు. ఇంకొకడేమో అయ్యా నీ వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నాకు ధైర్యము చాలట్లేదు, దేవునికి మహిమ కలుగును గాక. ఒకడు తగ్గించుకుంటున్నాడు, మరొకడేమో హెచ్చించుకుంటున్నాడు. దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు ఎవరైతే సరి చేయబడతారో వాళ్ళే ధన్యులు. హల్లెలూయా. అంతేగాని వాక్యం నా కోసమే, నా గురించే అని చెప్పి మనం కనుక అపార్థం చేసుకున్నాం అనుకో, వారు ధన్యులు కానే కారు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవాతి దేవునికే చెల్లునుగాక. చూడండి, ఇర్మియా గ్రంథం చివరి మాటలోనికి వస్తున్నాను. ఇర్మియా గ్రంథం 23-29 గట్టిగా చదువు బాబు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసే సుత్తి వంటిది కాదా. అగ్ని వంటి దేవుని మాటలను శ్రద్ధగా నీవు వింటే నీ లోపట ఉన్న తుప్పంతా కూడా తీసివేయగలిగిన శక్తి కలిగిన ఆ యొక్క దేవుని మాట నిన్ను వెలిగించగలదు.
చెప్తారు అక్కడక్కడ, ఓకే. కానీ ఎక్కువ శాతం చెప్పేది ఏంటి చెప్పండి? తమను మాలం మాలం పని కేరకొని మార్ ఉండెత్తి కెరావడం కానీ ఏం చేస్తున్నారు చూడండి. భియా రాతేనే मैं सूती भिया कहीं दाढ़ी सोरी कोनी कहाँ आड़ी तुम हाँ कौन भिया राते ने एक सपनो आयो मने कहाँ आयो सपनो तो कहीं पचा सपनो सूती का बटी सपनो आयो कहीं के सपनो हाँ हाँ कौन तू సామాను దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వప్నాలే ఎక్కువ చెప్తా ఉంటారండి. చూడండి దేవుడు ఏమంటున్నాడు ప్రసంగి 5వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి 5:7 అధికమైన స్వప్నములను అధికమైన మాటలను నిష్ప్రయోజనములు. నీ మాటలు కొద్దిగా ఉండవలెను, దేవుని మాటలు నీలో ఎక్కువగా ఉండవలెను. అధికమైన స్వప్నములు కన్నా దేకతి సపనో 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 తార్ బతుకు సారి సపనో దేవుని దేకేసి నీకే కయతా దర్శనం వచ్చిందా అని ఎందుకు చెప్పవు? అలా చెప్పవు. ఎప్పుడు చూసినా స్వప్నమే స్వప్నం. దేవుడు అంటున్నాడు అధికమైన స్వప్నములు నిష్ప్రయోజనములు. నిష్ప్రయోజనములు అధికమైన మాటలు కూడా నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము, అదే చాలు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఒకవేళ ఆ స్వప్నము దేవునికి సంబంధించింది అయితే మంచిదే. బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. నాకు వచ్చిన స్వప్నాలలో ఎక్కువ శాతం దేవుని గురించి సందర్భాలు వచ్చినాయండి. సముద్రం కనబడటం, ఆ సముద్రంలో 2 పడవలు రావటం, ఆ పడవల్లో 12 మంది శిష్యులు ఉండటం, 11 మంది ఉండటం, ఇది దేవునికి సంబంధించి మంచిదే. కానీ ఇలాంటిది ఏది పడితే వచ్చి చెప్పటం మన పక్కో రీసుకాంపుడి బాధ్యత మేము దౌదోరు చుక్కన్నాయి మన సపనాలు ఎక్కువ మొత్తం. మీకు వస్తే దేవుణ్ణి అడగండి ఫస్ట్, ప్రభా ఇది ఏంటి అని దేవుణ్ణి అడగండి. మజ్జికేణుకు వచ్చి బాబు కాయకరు కొత్తం మజ్జికేణుకు నేనే చెప్పాలంట. ఇక దేవుడు అంటున్నాడు స్వప్నములు కాదు దర్శనములు ముఖ్యం. దర్శనములు ముఖ్యం. ఎవరు దర్శనం చూస్తారో తెలుసా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేదారు. భియా మహను బ్యాటి మా అవస్థ మా కత్రాయికు ఎంతో ప్రార్థన చేస్తున్నాను. నిజంగా నా దుఃఖమును దేవుడు చూశాడయ్యా, నా పరిస్థితిని చూసి దేవుడు నా దగ్గర దిగొచ్చాడు, నాకు అనిపించాడు, నాతో మాట్లాడాడు. ఇలాంటి చెప్పం. అలాంటి దర్శనాలను పొందేటటువంటి స్థితి మనలో ఉంటే కదా. ఆ స్థితి ఎలా కలుగుతుందో దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యం ఒకసారి చదవండి. అది మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళే దేవుణ్ణి చూస్తారు. తారు దల్లే మా శుద్ధితో సపన కొనితోనే దేవజాతాడు హుబ్రే చేస్తాడు. దేవుడే వచ్చి దిగి నీ ఎదుట నిలబడతాడు. ఒక్క క్షణము నీకు కనిపించిన ఆ అనుభూతిని నీ జీవితంలో మర్చిపోలేవు. నువ్వు జీవితంలో మర్చిపోలేవు. కనబడేది ఒక్క క్షణమే, కానీ అది చివరి నువ్వు చచ్చేంత వరకు నీలో ముద్రించబడిపోద్ది. ఇక ఎప్పుడు మర్చిపోలేవు నువ్వు. అంత గొప్ప దేవుడండి. ఒక్క క్షణం మనకు కనబడి వెళ్ళిపోతేనే జీవితాంతం వరకు మనం గుర్తుపెట్టుకుంటామే. అలాంటిది పరలోకంలో యుగ యుగాలు ఆయనతోనే. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పరలోకంలో యుగ యుగాలు ఆయనతోనే మనం ఉంటామంట. ఎల్లప్పుడూ ఆయన ఎదుటే ఉంటాం, ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఆయన్ని. అలాగ నువ్వు ఉండాలంటే, అటువంటి ఆధిక్యత నువ్వు పొందాలంటే దేవుడు చెప్తున్నాడు చివరి మాటలో ఇదే చెప్తున్నాడు. ఏమని? నీ మట్టుకు నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుము, చాలు. నువ్వు దేవుని రాజ్యంలో యుగయుగాలు ఉంటావు. దేవుడి మాటలన్నిటినీ మన అందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రియులరా ప్రార్థన కరా ప్రేమ భాయి బంధు అమ్మా, అందరూ మోకరించండి. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. సమర్పణ గీతం రొట్టె కార్యక్రమం కదా, ప్రార్థన చేద్దామండి. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థనాకార సేవే
బాయ్ దగ్గరించి ఆయన చేయి మోకరించి మోకరించాలి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అవును ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన మాటలన్నిటికై నీకు స్తోత్రాలు అయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ప్రభువా నీకే స్తోత్రాలయ్యా. నా బలహీనతలన్నింటినీ జ్ఞాపకం చేశావు. నేను ఆశీర్వాదం పొందకపోవడానికి గల కారణాలను నాకు చూపించావు. కేవలము నీ సన్నిధిని నేను నిర్లక్ష్యము చేయడం వలననే ఇలాగున నేను ఉన్నానేమో ప్రభువా. ఇదిగో నాయన, నాట నుంచి నిజమే నేను దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయటం వలనే నా యొక్క స్థితి ఇలా ఉన్నదని గ్రహించిన నాట నుంచి నీ సన్నిధికి ఎప్పుడు వస్తూనే ఉన్నానయ్యా. నీ సన్నిధికి ఎప్పుడు వస్తూనే ఉన్నానయ్యా. నువ్వు చెప్పావు కదా నాయన, అనుకూల సమయంలో నీ మొర్రబెట్టాను అన్నావు కదా ప్రభువా. ఇదిగో నీకు ప్రార్థన చేస్తా ఉన్నాను. నా స్థితిని మార్చు ప్రభువా. నాకు ఆశీర్వాదం దయచేయి నాయనా. ఎంతోమంది అవమానిస్తూ ఉన్నారు, ఎంతోమంది గేలి చేస్తూ ఉన్నారు, ఎంతోమంది నా స్థితిని చూచి ఎగతాళి చేస్తూ ఉన్నారు. ప్రభువా, నీ నామమును బట్టి నా మనసు ఎటువంటిదో నీకు తెలుసు కదా. ఒక్కసారి నన్ను దృష్టించు ప్రభువా, నన్ను దృష్టించు ప్రభువా. నాయనా, యోబు అంటున్నాడు, నేనెంతో గాయాలు పొందాను అంటున్నాడు. స్నేహితులే నన్ను గాయపరిచారు అంటున్నాడు. గాయపరిచినా నేను బాధపడలేదు. కానీ ఓ నా ప్రభువా, నీవు న్యాయవంతుడు అని నీ సన్నిధిలో ఉన్నానయ్యా. నాకు న్యాయం తీర్చు ప్రభువా, నాకు సహాయంగా ఉండు ప్రభువా. నైనా నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఆ రోజు ఎబ్బేజు అడిగాడు కదా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదలనన్నాడు కదా. నీ చెయ్యి నాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేశాడు కదా. ప్రభువా, నా ప్రార్థన అంగీకరించు. నాలో నిర్లక్ష్య స్వభావం తొలగించయ్యా. నిన్ను లక్ష్య పెట్టే మంచి మనసు నాకు దయచి, నిన్ను సంతోషపెట్టున్నట్లుగా నీ కృప చూపు నాయనా. నీ పని విషయంలో అశ్రద్ధ చేయక శ్రద్ధ కలిగి నాయనా నిన్ను మహిమపరచు కృప అనుగ్రహించు ప్రభు. నా సహాయానికి రా నాయనా. నా బిడ్డలు చెడిపోతా ఉన్నారయ్యా, నా కుమారులు చెడిపోతా ఉన్నారయ్యా. నా బిడ్డ మంచివాడే అని నేను అనుకుంటున్నాను, కానీ అది నీకే తెలుసు ప్రభువా. నాకు నీవిచ్చిన కుమారుడు ఒక్కడు, ఆ ఒక్కడు మంచివాడే అని నేను అనుకుంటున్నాను, కానీ ఆయన యొక్క జీవితం నీ దృష్టిలో ఎలాగున్నదో నీకే తెలుసు ప్రభువా. ఒకవేళ నీకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఏదైనా చేసి ఉన్నట్లయితే ఓ నా ప్రభువా, ఒక తండ్రిగా నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకొని మొర్ర పెట్టుకుంటున్నానయ్యా. నా కుమారుణ్ణి మంచి మనస్సు దయచేయి, నా కుమారునికి మారు మనస్సు దయచేయి. అందరిలో మంచివాడుగా పిలువబడుటకు నీ కృప చూపు నాయనా. యోబు తన కుమారుల విషయంలో ఒక్కొక్కరి విషయంలో ఎలాగైతే బలి నేర్పించాడో, వెండి బంగారములు నా యొద్ద లేవు, బలులు అర్పించడానికి ఏది నా దగ్గర లేదు, కానీ వీరికి నలిగిన హృదయముతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. నా కుమారుడు మంచి స్థితి దయచేయి, నా కుమార్తెకు మంచి స్థితి దయచేయి, నా కుమార్తె భవిష్యత్తును బాగు చేయనైనా అని ప్రార్థన చేద్దాం ప్రియులారా. ప్రభువా, నేను శ్రద్ధగా నీ సన్నిధిలో నడుచుకొనటానికి నీ కృప నాకు సహాయమగునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నాయనా, నీ సన్నిధిలో నేను నిర్లక్ష్యంగా ఉండక అయ్యా, నీ మాటల విషయంలో నేను అయ్యా దుర్మార్గముగా నేను ప్రవర్తించక అయ్యా బుద్ధి కలిగి నాయనా బుద్ధిమంతులు అర్పించినట్లుగా అర్పించే మంచి మనస్సు నాకు దయచేయి నాయనా. ప్రార్థన చేద్దాం. స్తుతి 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 స్తోత్రములు నాయన. జీవము గల దేవ, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడా, మహాగణుడవు, సర్వోన్నతుడవు, సర్వ అధికారములు కలిగిన మహా గొప్ప దేవుడవు నాయన. దావీదు చేసిన ప్రార్థన ఫలితంగా సొలొమోనును ఆశీర్వదించిన దేవుడా, హన్నా చేసిన ప్రార్థన ఫలితంగా సమూయేలును ప్రవక్తగా చేసిన దేవుడా,
అయ్యా నీ నామును బట్టి ఈ దీనుడు చేయు ప్రార్థన వలన నీవు నాకు అప్పగించిన సంతానము, సంఘము, ఈ సంఘమంతా ఆశీర్వదించబడినట్లుగా నీ కృప సహాయమగునుగాక. అయ్యా నా గొర్రెలు నా స్వరము వినును అని వ్రాయబడినట్లుగా నీ దాసుని చేత నీవు పలికించిన మాటలన్నీ కూడా అయా సంఘములో చేర్చబడిన ఆత్మలు, సంఘ సంతానమంతా కూడా ఆశీర్వదించబడుదురుగాక. కృప చూపండి, సహాయమును దయచేయండి. ఇది నిలిచే సంఘముగా, స్థిరపరచబడిన సంఘముగా, రాబోచున్న నీ ప్రియకుమారుడి రెండవ రాకడలో ఎత్తబడే సంఘముగా, సిద్ధపడే సంఘముగా నీవే సిద్ధపరచుదువుగాక. సిద్ధపరుస్తున్నందుకై నిండు హృదయంతో కృతజ్ఞతా స్తోత్రాలు నీకే చెల్లిస్తున్నానయ్యా. సంఘములోనైనా నీ గొప్ప కార్యము యేసు నామము పేరిట జరుగునుగాక. అందరినీ దీవించండి నైనా. ఇదిగో మా మధ్యలో నైనా మందిరోపకరణములు యేసుక్రీస్తు ప్రభు అప్పగించబడిన రాత్రి ఆయన రొట్టెను ద్రాక్షరసమును పట్టుకొని, ఇదిగో ఇది నా తండ్రి చేత ఆశీర్వదించబడినది, ఇది నా శరీరము, దీన్ని మీరు తినండి భోజనముగా అన్నాడే. ఇదిగో ఇది నా రక్తము, ఇది నిబంధన రక్తము, దీనిని మీరు త్రాగుడి అని చెప్పాడు కదా. మీరు నన్ను జ్ఞాపకం చేసుకొనడానికి దీనిని చేయండి అన్నావు కదా నాయనా. ఈ మాటను పట్టుకొని అపోస్తలులు కార్యములు జరిగిస్తూ వచ్చారయ్యా. అపోస్తలుల ద్వారా మాకు అప్పగించబడిన ఈ పనిని నాయనా నీ దాసుడనై, ఈ నీ దీన సేవకునిగా నీవు ఏర్పాటు చేసి అప్పగించిన ఈ సంఘమును కాయుటలో జ్ఞానము కలిగి ప్రవర్తించినట్లుగా నీ ఏర్పాటులో ఉన్న ఈ దీన సేవకుడు చేసే ఈ కార్యములో మీరే తోడుగా ఉండినందున అయ్యా మా మధ్యలో ఉన్న ఈ పాత్రలను దీవించి ఆశీర్వదించాలని మా ప్రియమైన రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు నామము పేరిట మా మధ్యలో ఉంచబడిన ఈ పాత్రలు ఆశీర్వదించబడును గాక. నాజరేయుడైన యేసు నామము పేరిట ఈ పాత్రలు ఆశీర్వదించబడును గాక. యేసు నామమున ఆశీర్వదిస్తున్నాము తండ్రి. అయా ఆశీర్వచనపు పాత్రలోనిది తినినప్పుడు, త్రాగినప్పుడు, వ్రాసినప్పుడు, పూసినప్పుడు అద్భుతమైన నీ ఆశ్చర్య కార్యము యేసు నామము పేరిట జరుగునుగాక. త్రాగుచున్నప్పుడు నైనా నర నరాలలో యేసు రక్త ప్రోక్షణ కలుగునుగాక. సకల విధములైన గాయములు మాన్చబడునుగాక. సకల విధములైన రోగలు తగ్గిపోవునుగాక. సకల విధములైన వ్యాధి నిర్మూలము చేయబడునుగాక. నీ పరిశుద్ధ కుమారుడైన యేసు శరీరాన్ని మేము తింటుండగా అద్భుతాలు జరుగునుగాక. యేసు నామమున ప్రార్థించి పొందుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరము